ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యోభవ. మనకు చక్కటి జ్ఞానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ భద్రజీ గారికి, రమణ మహర్షుల వారికి, మహావతార్ బాబా గారికి, సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు, ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలండి. ఈ జూమ్ సెషన్ మనకు అందించినటువంటి రంగనాథ్ సార్ గారికి ఆత్మ నమస్కారాలు. మహావతార్ ఫౌండేషన్ లో 365 రోజుల సెషన్ లో 132వ రోజు క్లాస్ కు అందరికి స్వాగతం. మనము మిలరేప గారి జీవిత చరిత్రను తెలుసుకుంటున్నామండి. అందులో భాగంగా నిన్న కొంతవరకు తెలియడం జరిగింది. పోయిన నెలలో 3 రోజులు తీసుకోవడం జరిగింది మేడం గారు. నిన్న ఈ రోజు రేపు మళ్ళీ 3 రోజులు క్లాస్ ఉంటుందండి. ఇందులో భాగంగా నిన్న కొంచెం జరిగింది. మనం కొంచెం సేపు మెడిటేషన్ చేసుకొని ఆ తర్వాత క్లాస్ యథాతథంగా జరుగుతుంది. కొంచెం సేపు మెడిటేషన్ చేసుకుందాం. అందరూ కూడా ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగేసి స్థిర సుఖాసనంలో కూర్చుంటే చక్కగా మెడిటేషన్ చేసుకుందాము. అందరూ కూడా వీడియోస్ ఆన్ చేసుకోండి మాస్టర్స్. వేళ్ళలో వేళ్ళు వేసుకుందాము, కాళ్ళు క్రాస్ చేసుకుందాము, స్థిర సుఖాసనంలో కూర్చుందాము, పిరమిడ్ ఉంటే పెట్టేసుకుందాము. చక్కగా కళ్ళు మూసేసుకొని శ్వాస మీద ధ్యాస. ఇక్కడ ఏ నామము లేదు, ఏ నామస్మరణ లేదు, ఏ మంత్రము లేదు, ఏ జపము లేదు. కేవలము శ్వాసనే గమనిస్తాము. మన శ్వాసే మన గురువు. శ్వాస మీద ధ్యాస. చక్కగా ధ్యాన ముద్ర పెట్టుకుందాము. ధ్యాన ముద్రలో కూర్చొని శ్వాస మీద ధ్యాస పెడదాము. మన శ్వాసే మన గురువు.
నెమ్మదిగా రెండు చేతులు విడదీసి రెండు కళ్ళ మీద పెట్టుకున్నాము. 5, 4, 3, 2, 1. రెండు కళ్ళు తెరుస్తూ రెండు అరచేతులను చేసుకున్నామండి. ఇంతవరకు జరిగిన ధ్యానాన్ని మనకు అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి చక్కగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. ఇక మనం మిలరేప గారి జీవిత చరిత్రను తెలుసుకుందామండి. బాలాంబిక మేడం గారు చీరాల నుంచి వచ్చున్నారు. నమస్తే మేడం, క్లాస్ కు స్వాగతం అండి. మేడం అన్మ్యూట్ చేసుకుంటారా? మీకు కోహోస్ట్ ఇచ్చాను మేడం, అన్మ్యూట్ అవుతుంది చూడండి. ఓకే మేడం. అందరికీ నమస్కారం అండి. మనము గత కొన్ని రోజులుగా మిలారెప్ప గారి జీవిత చరిత్ర తెలుసుకుంటున్నాం కదా. ఇవాళ మిగిలిన భాగాన్ని పూర్తి తెలుసుకున్నాము. ముందుగా నా జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, అలాగే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే డాక్టర్ జీకే గారికి, ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికీ కూడా నేను నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నానండి. ఇక్కడ మిలారెప్ప గారు ఏంటంటే నిన్న వాళ్ళ గురువు గారి దగ్గర పర్మిషన్ తీసుకొని వాళ్ళ తల్లి గారిని చుట్టానికి అనేసి వాళ్ళ ఇంటికి, వాళ్ళ సొంత ఊరికి బయలుదేరారు అనమాట. అలా బయలుదేరేటప్పుడు అతను నేర్చుకున్నటువంటి ప్రాణాయామ, యోగా విద్యలన్నిటితోటి కేవలం 3 రోజుల్లోనే, కొన్ని వారాలు నెలలు పట్టేటువంటి ప్రయాణాన్ని కేవలం 3 రోజుల్లోనే పూర్తి చేసుకొని వాళ్ళ ఊరికి రాగలిగారు. దూరం నుంచి వాళ్ళ ఊరు కనిపించంగానే అక్కడ ఒక కొండ ఎక్కి వాళ్ళ ఇల్లు ఎలా ఉందా అని చెప్పి చూసారంట. అది పాడుబడి కనిపించింది అతనికి దూరానికి. అయితే ఒకేసారి ఊర్లోకి వెళ్తే మరి ఏమన్నా ప్రమాదం జరుగుద్దేమో, నా పట్ల ఊర్లో వారు ఎలాంటి భావనతో ఉన్నారో తెలుసుకుందాం అనేసి అక్కడ కొంతమంది గొర్రెల కాపర్లు కనిపిస్తే ఇతను ఎవరో పరాయి దేశస్తులాగా వాళ్ళందరినీ అడుగుతారనమాట. ఈ ఊరి పేరేంటి, ఇక్కడ విశేషాలు ఏంటి, ఈ ఏ ఇంట్లో ఎవరుంటున్నారు, ఇక్కడ ఎవరు ఊరి పెద్ద, అట్లా అన్ని ఏమీ తెలియనట్లుగానే అన్ని అడుగుతారంట. అడిగిన తర్వాత వీళ్ళింటిని 4, 8 అని పిలుస్తారు కదా, ఆ ఇల్లే ఎవరిది, అందులో ఎవరుంటున్నారు అని చెప్పి అడిగితే ఆ గొర్రెల కాపరి చెప్తాడంట. ఒకప్పుడు అది ఈ ఈ చుట్టుపక్కల ప్రాంతానికే ఒక గొప్ప భవనం అది. అలాంటిది ఇప్పుడు తోపగానే ఒక వ్యక్తి వలన, అతను చేసిన క్షుద్ర పూజల వలన అందరూ నాశనం అయిపోయారు, బంధువులందరూ చనిపోయారు, ఆ ఇల్లు కూలిపోయింది, ఇప్పుడు పూర్తిగా శిథిలావస్థలో ఉంది ఆ ఇల్లు అని చెప్పి చెప్తాడంట. చెప్పిన తర్వాత అందులో మరి ఇప్పుడు ఎవరు నివసించట్లేదా అని అడుగుతారంట మిలారెప్ప గారు అతన్ని. ఆ తోపగానే వాళ్ళ అమ్మ ఉండేవాళ్ళు ఒకప్పుడు, ఆవిడ కూడా ఇప్పుడు చనిపోయారు, పూర్తిగా శిథిలం అయిపోయిందని చెప్పి చెప్తాడంట. ఆవిడ చనిపోయి ఎన్ని సంవత్సరాలు అయిందని చెప్పి అంతా ఏం తెలియనట్లుగానే అడుగుతారంట. 8 సంవత్సరాలు అయింది ఆవిడ చనిపోయి, కానీ ఆ ఇంటి ఆవిడ ఇంకా ఆ ఇంట్లోనే ఉండి ఉంటది, ఆవిడ శవం గాని అని చెప్పి చెప్తారంట. అదేంటి ఆవిడని ఎవరు పట్టించుకోలేదా అంటే, అతను ఒక మంత్రగాడు, అతను ఇంటి జోలికి ఎవరన్నా వెళ్తే గనక అందరిని అతను శపిస్తాడేమో, లేకపోతే తిరిగి వస్తే మా అందరినీ ఎట్లా ఇబ్బందుల పాలు చేస్తాడేమో అనేసి అతని తల్లి చనిపోయిన విషయం మా అందరికి తెలిసినా గానీ ఎవరు మేము ఆ ఇంటి జోలికి వెళ్ళలేదు. ఆవిడ అందులో శిథిలమైపోయిందో, అసలు ఏ పరిస్థితిలో ఉందో కూడా ఎవరికి తెలియదు. అతనికి ఒక చెల్లెలు కూడా ఉండేది. తల్లి చనిపోయిన తర్వాత ఆమె భిక్షాటన చేసుకుంటూ వేరే ఊళ్ళకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్కడుందో కూడా ఎవరికి తెలియదు. అసలు ఆ తోపుగానే అతను కూడా ఇంకా బతికున్నాడో లేదో కూడా ఎవరికి తెలియదు అని చెప్పి చెప్తాడంట. అంటే తన గురించి గ్రామస్తులు ఏమనుకుంటున్నారు, పరిస్థితులు ఎలా ఉన్నాయనేసి అతను ఏమి తెలియనట్లుగా ఆ గొర్రెల కాపరిని అడిగాడు అన్నమాట. ఇంకా తల్లి చనిపోయింది అనేసరికి ఇతనికి అంతులేని దుఃఖం వస్తుంది అనమాట. అయితే ఏంటంటే అతనికి
కలిగిన కొంచెం ధైర్యం ఏంటంటే నన్ను ఎవరు గుర్తుపట్టే పరిస్థితుల్లో ఇప్పుడు లేరు కాబట్టి నేను ధైర్యంగా అక్కడికి వెళ్ళవచ్చును, ఊర్లోకి వెళ్ళవచ్చును అనేసి అతనికి అర్థమైందంట. పగలంతా అక్కడే ఒక చెట్ల తోపు ఉంటే అందులో ఉండేసి రాత్రి అయ్యేసరికి అతని ఇంట్లోకి వెళ్తారనమాట. ఆ పగలంతా ఆ చెట్ల తోపులో తలదాచుకుని సూర్యాస్తం అయ్యే వరకు దుఃఖిస్తూనే ఉన్నాను. చీకటి పడగానే నేను మా గ్రామంలోకి వెళ్ళాను. సరిగా స్వప్నంలో ఎలా కనిపించిందో అలాగే ఉంది మా ఇల్లు. ఒకనాడు గ్రామం అంతటితో వైభవోపేతంగా ఉన్న ఆ భవనము ఈనాడు పూర్తిగా శిథిలమైపోయింది. లోపలికి వెళ్లి చూస్తే విరిగిపోయిన పైకప్పులోంచి నీరు పడటం వలన, నా పుస్తకాలన్నీ పైన దుమ్ము పట్టడం వలన నాచు మొలిచి ఆకుపచ్చగా తయారయ్యాయి. అలమరలో, గుళ్ళల్లో అన్ని పక్షులు గూడు కట్టుకోవడము, ఇల్లంతా ఎలుకలు తిరగటము, అట్లా అంతా చిందరవందరగా పూర్తిగా సర్వనాశనం అయిపోయి ఉందంట ఆ ఇల్లు. సరే ఇంటికి పైన కన్నాలు పడేసి పైనుంచి చంద్రుడి కాంతి పడతా ఆ గుడ్డి వెలుగులోనే ఇంట్లో అటు ఇటు ఆయన పరికించి చూస్తుంటే అతని కాళ్ళకి ఒక మట్టి ముద్ద తగిలిందంట. ఏంటా అని కూర్చొని తడిమి చూస్తే అది అతని తల్లి యొక్క శవం తాలూకా ఎముకలు. అంటే అప్పటికి 8 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఇంకా అక్కడ అంటే ఏం మిగలలేదు. కొన్ని ఎముకలు చేతికి తగిలాయంట. ఇంకా తన తల్లి తాలూకా మిగిలిన యావత్తు ఇదే అనేసి అతను గమనించుకొని అప్పటి వరకు బిగబట్టుకొని ఉన్న అతను కాస్త ఆ తల్లి యొక్క ఎముకల మీద పడిపోయి పెద్దగా ఏడవటం మొదలు పెట్టాడంట. చివరి చూపైనా లేకుండా పోయింది నాకు నా తల్లిది, ఎలాంటి దుస్థితి కలిగింది నాకనేసి పెద్దగా ఏడుస్తున్నాడంట. అలా కొంతసేపు ఏడ్చిన తర్వాత ఆ భారమంతా దిగిపోయిన తర్వాత తన తల్లి ఎముకల యొక్క ఆ పోగు మీద తలపెట్టేసి ఆ ధ్యానంలోకి వెళ్ళిపోయాడంట. ఆ ధ్యానంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఒక వారం రోజుల పాటు ఆ ధ్యాన స్థితి నుంచి అతను బయటికి రాకుండా తీవ్రంగా ధ్యానం చేశారంట. ధ్యానం చేసిన తర్వాత అతనికి ఏం తెలిసిందంటే ఇప్పటికైనా మించిపోయింది లేదు. నా యొక్క తల్లిని అలాగే మా తండ్రి గారిని వాళ్ళ తల్లి యొక్క ఆత్మతోటి ఉన్నత లోకాలకు వెళ్ళేసి ఆ తల్లి ఏ లోకంలో అయితే ఉందో ఆ లోకంలోకి వెళ్ళి ఆవిడ ఆత్మతోటి మాట్లాడతారంట. అలాగే తండ్రి యొక్క ఆత్మతో కూడా మాట్లాడతారంట. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. నా తల్లిని తండ్రిని ఇద్దరిని కూడా ఈ జనన మరణ చక్రాల నుంచి విడిపించగల శక్తి సామర్థ్యాలు నాకున్నాయి. వాళ్ళు కూడా ఆ స్థితిలోనే ఉన్నారు అని అర్థమైన తర్వాత ఇంకా ఆ ప్రయత్నం చేసి ఆ వారంలోనే తల్లి తండ్రి యొక్క ఆత్మలకి విముక్తిని ప్రసాదించారంట అతను. ఇంకా ఆ పని ముగించుకున్న తర్వాత ఆ భారం కొంత తేలిక పడింది. కాకపోతే తన చెల్లెలే భిక్షాటం చేస్తుంది, మరి ఏ ఊరు వెళ్ళిందో ఏమో అనే దిగులు మాత్రము ఇంకా అతనికి పోలేదంట. అయితే ఏంటంటే అదంతా చూసిన తర్వాత అతనికి ఏమనిపించిందంటే ఎప్పటికైనా గాని ఈ జనన మరణ చక్రాల నుంచి మనం బయటపడాలంటే గనక ఈ లౌకిక జీవితం పట్ల మనం ఎప్పుడూ కూడా విరక్తిని కలిగి ఉండాలి. ఈ లౌకిక జీవితం ఎంత వ్యర్థమైందో, ఎంత అశాశ్వతమైందో అనేది హృదయంలో బలంగా నాటుకుందనమాట. ఇంకా అతనికి జీవనోపాధి కోసం ఏదైనా వృత్తి చేసుకుందాం అనే ఆలోచన కూడా కలగల. ఎందుకంటే మరలా మనుషుల మధ్యలోకి వెళ్ళాము, ఏదో ఒక వృత్తి కోసం అని చెప్పి జీవనోపాధి కోసం వెళ్ళామంటే మళ్ళా నేను కర్మలు మూట కట్టుకున్న వాడిని అవుతాను. కాబట్టి గురువుగారు కూడా చెప్పారు కదా, వారం రోజులు మాత్రమే అక్కడ ఉండు, తర్వాత నువ్వు మరలా నిర్మానుష ప్రదేశానికి వెళ్ళి నీ ధ్యానం నువ్వు కొనసాగించుకో అని చెప్పారు. కాబట్టి గురువు గారి ఆజ్ఞ ప్రకారంగా అతను మరలా నిర్మానుష ప్రాంతానికి వెళ్ళిపోతారనమాట. అయితే ఏంటంటే ఈ లోపల అతను ఏం చేస్తారంటే ఈ అస్థికలన్నీ కూడా తీసుకెళ్లి వాళ్ళ కుటుంబ పూజారి ఉంటారు కదా, తరతరాలుగా వీళ్ళ యొక్క ఈ దహన కార్యక్రమాలు చేసేటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఈ ఈ తల్లి యొక్క అస్థికలు కొన్ని అతను మూటగట్టుకొని, అలాగే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఎంతో విలువైన పుస్తకాలు పైకి పాచిపట్టినట్టున్నా గానీ లోపల చూస్తే అట్ట వరకే పాడైపోయి లోపలంతా బానే ఉందంట. అక్షరాలన్నీ బానే ఉన్నాయంట. ఆ బుక్స్ కూడా అన్ని మూట కట్టుకొని తన తల్లి యొక్క అస్థికలు కూడా కొంత మూట కట్టుకొని ఆ పూజారి గారింటికి వెళ్ళారంట. వెళ్ళేసరికి అక్కడ పూజారి గారు వాళ్ళు చెప్పారంట ఆ పూజారి గారు కొంతకాలం క్రితమే చనిపోయారని చెప్పేసి ప్రస్తుతానికి వాళ్ళ కొడుకు కోడలు అక్కడ ఉన్నారంట. వాళ్ళు ఏం చేశారంటే ఇతను ఈ విషయం వచ్చి అడగంగానే మా తల్లి గారికి దహన సంస్కారాలు మీరు నిర్వర్తిస్తారా అనేసి సరేనన్నాడంట అతను. తర్వాత ఏంటంటే దానికి బదులుగా ఈ పుస్తకాలు తీసుకోండి, ఎంతో జ్ఞానవంతమైన పుస్తకాలు ఇవ్వంటే మీకు సంబంధించిన ఏ వస్తువు తీసుకున్నా గానీ మాకు శాపం తగులుతుందేమో తెలియదు, మీరు అసలే క్షుద్ర పూజలు చేస్తారు,
మా మీద కోపం వస్తే మళ్ళా మమ్మల్ని ఏమన్నా చేస్తారేమో అని భయం ఉంది నాకు. అందుకని మీకు సంబంధించిన ఏ వస్తువు నాకు వద్దు. నేను ఉచితంగానే చేసి పెడతానని చెప్పారంట. అంటే అతను కొంత భయంతో కూడా ఒప్పుకున్నారు ఈ విషయానికి. కానీ ఇతనేంటంటే నేనిప్పుడు ఆ పనులేమీ చేయటం లేదు. నేనిప్పుడు ఎంతో సాధువుగా మారిపోయానని చెప్పి అతనికి హామీ ఇచ్చిన తర్వాత ఆ బుక్స్ తీసుకున్నారంట అతను. ఇంక ఇద్దరు కలిసి తన తల్లి యొక్క దహన కార్యక్రమాలని అదే అంతిమ సంస్కారాలు ఉంటాయి గదా! వాటిని పూర్తి చేసిన తర్వాత ఇంక నేను బయలుదేరతానని చెప్పి పూజారి గారి దగ్గర అతను సెలవడిగితే, ఆ పూజారి గారు అంటారంట, అంటే ఉన్న కొంచెం సేపట్లోనే అతని ప్రవర్తన అంతా చూసిన తర్వాత, "మీరు ఇంత సాధువుగా ఎలా మారారు? అంత క్షుద్ర స్వభావం నుంచి అవన్నీ మాకు చెప్పండని" చెప్పి అడుగుతారంట. ఇతను అంతా మహాత్మా గారి దగ్గరికి వెళ్ళటము, అట్లా జరిగింది మొత్తం వివరంగా చెప్పిన తర్వాత, "మీకు ఇది ఎన్నో జన్మల పుణ్యము. మీకింత గొప్ప గురువు లభించారు. ఒక్క జన్మలోనే మీరింత ప్రగతిని సాధించారనేసి అతను మెచ్చుకుంటాడంట. మెచ్చుకొని మీరు సాధన చేసుకోవడానికి నిర్మానుష్య ప్రదేశానికి ఒక గుహలోకి వెళ్తున్నారు గాబట్టి, మీకు మరి ఆహారం కానీ అయన్నీ కావాలి గాబట్టి, కనీసం ఈ ఒక్క రాత్రికైనా మా ఇంట్లో ఉండండి. నేను మీకు కావాల్సిన ఆహార పదార్థాలు సమకూర్చి పెట్టి మీకిస్తాననంటే ఇతను ఒప్పుకుంటారనమాట. మరుసటి రోజు ఉదయాన్నే అతను కొంత బార్లీ పిండి, వెన్న, కొవ్వు ఇవన్నీ గూడా తినుబండారాలు, కొన్ని బట్టలు అతనికిచ్చేసి సాగనంపుతారంట. అయితే ఏంటంటే, ఆ రాత్రి పూట చెప్తారంట అతను, "నీకు" ఇతనికి చిన్నప్పుడు జేసీ అనే అమ్మాయితో నిశ్చితార్థం జరిగింది గదా! ఆ అమ్మాయి అయితే ఇప్పటికి కూడా ఎవరిని పెళ్లి చేసుకోలేదు. నీ కోసమే ఎదురు చూస్తున్నది జెస్సీ అనే అమ్మాయి. ఆమె వివాహం చేసుకోలేదు. కాబట్టి ఇప్పటికైనా గాని నువ్వు ఆ అమ్మాయిని వివాహం చేసుకొని, మీ ఇల్లు మళ్ళా పునరుద్ధరించుకొని, బాగు చేసుకున్న ఇంట్లోనే మీ ఇద్దరు ఉండి, మీరు కూడా ఇలాగే శిష్యుల్ని తయారు చేసుకొని, అందరికి జ్ఞానబోధ చేస్తే చాలా బాగుంటదనేసి నా ఉద్దేశము అంటారంట పూజారి గారు. అయితే మిలారెప్ప గారు ఏం చెప్తారంటే, మా గురువుగారు వివాహం చేసుకున్నారంటే అది వేరే విషయము. అతనెంతో గొప్పవాళ్ళు నా గురువుగారు. అంత గొప్పతనం ఇంకా నాకు రాలేదు. మా గురువుగారు తను నేర్చుకున్న జ్ఞానాన్నంతా ఇతరులకు బోధించాలంటే, అతను గృహస్థుడై ఉండాలి కాబట్టి, అంటే ఇప్పుడు శిష్యులకి, అతనికి కావాల్సిన సౌకర్యాలన్నీ కావాలంటే ఇంట్లో భార్య ఉండాలి. కాబట్టి అతను గృహస్థాశ్రమం స్వీకరించారు. నేనింకా ఆ స్థితికి రాలేదు. ఇప్పుడు గనక నేను గృహస్థుడిగా మారానంటే, ఒక సింహం కుందేలు పిల్ల గనక సింహంలాగా గర్జించాలని చూసినట్లుగా ఆ సంధానం ఉంటది. నే నాకింకా అంత స్థితి లేదు. నేను గృహస్థుడిగా మారను. పైగా నా గురువుగారు గూడా నన్ను బ్రహ్మచర్య దీక్షతోనే ఉండమని జెప్పారు. నా గురువుగారి మాట నేను మీరనని జెప్పేసి, అతనిచ్చిన వాటికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఆ తినుబండారాలకి వాటికి అక్కడి నుంచి సెలవు తీసుకుంటారంట. వాళ్ళేమో, "మీరు ధ్యానం చేసుకునే సమయంలో నన్నును, నా భార్యని గుర్తుంచుకోండి. మా గురించి కూడా మీరు ప్రార్థన చేయండి భగవంతుడికి" అని చెప్పేసి వాళ్ళు కూడా వీడ్కోలు చెప్తారనమాట. తర్వాతేంటంటే ఇతను ఇవన్నీ తీసుకొని ఒక కొండ గుహలోకి వెళ్లి ఏకాంతవాసంలో ఉంటారనమాట. ఇవన్నీ తీసుకొనేంటంటే, వీళ్ళ ఇంటికి అతి సమీపంలో ఉన్న ఒక గుట్టపై గల గుహలో నివసిస్తూ తీవ్రంగా సాధన కొనసాగించాను. నేను ఆహారం మితంగా భుజించటం వలన కొద్ది నెలల వరకే అది సరిపోయింది. అయితే నా శరీరం చాలా బలహీనమైంది. ఎందుకంటే ఆహారం మితంగా తీసుకోవటం వలన. ఆహారం అంతా అయిపోయేసరికి భిక్ష చేసుకొనక తప్పేటట్లుగా లేదు. నాలో ఉన్న నిస్సత్తువ వలన నేనింక సాధన కొనసాగించలేనని అర్థమైంది. అందువలనే నేను ఒక భిక్షా పాత్ర తీసుకొని దగ్గరనే ఉన్న ఒక గొడ్ల కాపర్ల గుడిసెల వైపు వెళ్ళాను. నేను మొదటగా జడలబారి చర్మంతో చేసిన ఒక కుటీరం లోపలికి తొంగి చూశాను. విధి నిర్ణయము ఎంత విచిత్రమైందంటే, సరిగా అదే మా పినతల్లి గారిల్లు. లోపల ఉన్న ఆమె నన్ను చూడటంతోనే గుర్తుపట్టి, వాళ్ళ ఇంట్లో ఉన్న కుక్కలను నా మీదకి ఉసిగొల్పిందనమాట. ఇతని మీదకి. అదే విధంగా ఏంటంటే పెద్దగా తిడుతూ, తిట్ల వర్షం కురిపిస్తూ, ఇతన్ని నానా రకాలుగా తిట్టిపోస్తూ, ఆమె ఆవేశంగా బయటకొచ్చిందంట. వస్తూనే ఒక కర్ర తీసుకొని ఇతన్ని విపరీతంగా కొట్టటం మొదలుపెట్టింది. ఇతనేంటంటే ఎనకటి ఉన్నటువంటి ఆ స్వభావం లేదు. సాధు స్వభావంగా మారాడు కాబట్టి వాటిని తట్టుకుంటూ అక్కడే ఉన్నాడంట. అయితే ఏంటంటే ఆహారం లేకపోవటం, అసలే నీరసంగా ఉండటాన ఆ కుక్కల్ని అదిలించేసి, పినతల్లి కాబట్టి కొడుతుంది. తిరిగి కొట్టే ఉద్దేశం లేక పరిగెత్తుకుంటా వెళ్ళేటప్పుడు అతను ఒక నీళ్ల గుంటలో పడతాడంట. ఆవిడ అందులో నుంచి కూడా అతన్ని మళ్ళా బయటకు తీసి మళ్ళా కొట్టటం మొదలుపెట్టి, "నీ తండ్రి ఎంత గొప్పవాడు, ఎంత మంచివాడు. అలాంటి తండ్రి కడుపున నువ్వు చెడపుట్టావు.
అసలు నీ తండ్రి కనుక బతికి ఉంటే నిన్ను కన్నందుకు ఎంతో సిగ్గుపడేవాడు. నీ యొక్క బంధువులని, నీ యొక్క స్నేహితులని, నీ గ్రామస్తులని అందరిని చంపడానికి నీకు మనసెలా వచ్చింది? అంటే ఆ రోజు పెళ్లిలో అతని కొడుకు వాళ్ళందరూ చనిపోయారు కదా! పెళ్లి చేసుకోబోయే సమయంలో ఆమె కొడుకు చనిపోయాడు కదా! అలాగే ఇంటికొచ్చిన బంధువులు కూడా చనిపోయారు. అంటే వీళ్ళకి అన్యాయం ఎవరైతే చేశారో వాళ్ళ వరకు చనిపోయారు. వాళ్ళ పిన్ని, బాబాయ్ మాత్రం తప్పించుకున్నారనమాట ఆ రోజు. ఆవిడ ఆ కోపంతో బాగా తిట్టటం మొదలుపెట్టిందనమాట ఇంక. అప్పుడు ఈయనేం చేస్తారంటే దుఃఖంతో, అంతులేని దుఃఖంతో ఇతను ఆ ఏడుపు ఆపుకుంటూ ఒక పాట పాడటం మొదలుపెట్టారంట. పాట పాడుతుండేసరికి ఆవిడ తిట్టటం ఆపేసి ఏం పాడుతున్నాడా అని చెప్పి వినిందంట. వినటం మొదలుపెట్టిందంట. ఆ పాటలో ఇతనేం పాడారంటే, తండ్రి లేని పిల్లలకు, భర్తను కోల్పోయిన ఒక ఇల్లాలికి ఆమె భర్త ఎంతటి వేదనకు గురి చేశారో వర్ణించి చెప్పాను. వారు చేసిన వంచన వలన ఆ బిడ్డ సన్యాసి అయి దేశం వదిలేశాడు. ఆ తల్లి మహా దారిద్ర్యాన్ని అనుభవించి చనిపోయింది. అతని చెల్లి ఏమైందో ఏమో బిచ్చగత్తె అయి దేశాలు పట్టిపోయింది. ఒకరికొకరు సంబంధం లేకుండా చెల్లాచెదురయ్యారు. ఇవన్నీ కూడా ఆ పిన్ని బాబాయ్ వల్లనే జరిగాయి అని చెప్పి, అయినా గాని నాకొక మహాత్ముడు అయిన గురువు గారు దొరకటం వలన అతను నాకు ఆధ్యాత్మిక సత్యాలు బోధించారు. ఆ సత్యాలు అవగతం చేసుకోవటానికై అతని ఆజ్ఞానుసారం ఏకాంతవాసం చేస్తూ ధ్యానానికి అంకితమైన నాకు ఆహారపు కొరత ఏర్పడటంలో ప్రాణం నిలుపుకోవటం కోసమై నేను భిక్షాటనకు వచ్చాను. అనుకోకుండా విధి నిర్ణయం ఏంటంటే అది మీ ఇల్లే అయింది. నీవు చేసిన పనికి ఇప్పటికైనా గాని కొంచెమైనా పశ్చాత్తాపడితే నీ వల్లనే మా కుటుంబానికి ఇంత జరిగిందని నీకు కనుక ఏమాత్రం అనిపిస్తే ఇకనైనా నన్ను కొట్టటం ఆపేసి అని అర్థం వచ్చే విధంగా అతను పాట పాడతారంట. ఆ పాట వినిన తర్వాత వాళ్ళ పిన్ని పక్కన ఉన్నటువంటి వాళ్ళ ఇంట్లో పని మనిషి అయితే పెద్దగా ఏడ్చేసిందంట. ఇతన్ని ఎన్ని కష్టాలు పడ్డారో వీళ్ళు అనేసి. మరి వాళ్ళ పిన్ని కూడా ఆమెలో ఒక అంతర్మథనం మొదలైంది కాబట్టి సిగ్గుతో తల ఉంచుకొని లోపలికి వెళ్ళిపోయి పని మనిషి చేత కొంచెం జున్ను పొడను, బీరు, అట్లా తినుబండారాలు, పానీయాలు అవన్నీ ఇచ్చి పంపించిందంట. ఇవ మిలారేప గారికి ఇమ్మని పని మనిషికి ఇచ్చి పంపించిందంట. అదే విధంగా ఆ వీధిలో ఉన్న వాళ్ళు, గ్రామంలో ఉన్న వాళ్ళందరి దగ్గర భిక్ష చేసుకుంటే అందరూ భయం చేత గాని, ఇంకో కారణం చేత గాని నాకు సమృద్ధిగానే భిక్షనిచ్చారు. అవన్నీ తీసుకొని మరలా అతను ఆ కొండ మీద ఉన్నటువంటి గుహలోకి వెళ్ళిపోయారంట. నా పినతల్లే ఈ విధంగా ఉందంటే మరి ఇంకా మా పినతండ్రి ఇంకా ఏ విధంగా ఉంటాడనేసి ఇతనికి భయం కూడా వేసిందంట. అయితే ఏంటంటే సాధ్యమైనంత వరకు మా బాబాయ్ వైపుకి ఇంకా నేను వెళ్ళకూడదు అని చెప్పి నిశ్చయించుకున్నాడంట. కానీ ఆయన ఏంటంటే అతని కోసం వేరేగా ఇంకో ఇల్లు కట్టుకొని అందులో ఉంటున్నాడంట వాళ్ళ బాబాయ్. ఆ సంగతి తెలియని నేను ఒక రోజున ఆ ఇంటిని సమీపించేసరికి మా చిన్నాయన నేను నీ కోసం ఎదురు చూస్తున్నాను అని చెప్పి రాళ్లు రువ్వుతూ ఇంట్లో నుంచి పరిగెత్తుకొచ్చాడు. నేను వెనుకకు తిరిగి వేగంగా పరిగెత్తిపోతుంటే ఒళ్ళు తెలియని ఆవేశంతో విల్లు అంబులు తీసుకొని నాపై బాణాలు వేస్తూ మన గ్రామాన్ని నాశనం చేసిన వాడొచ్చాడు, పట్టుకోండి అనేసి చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచి అందరినీ పిలిచి కేకలు వేశాడంట. అయితే వచ్చిన వాళ్ళు ఏంటంటే ఇంకా ఇతని మీద కొంత భయంతో ఏం చేశాడంటే వాళ్ళ బాబాయ్ని గట్టిగా పట్టుకొని ఆపారంట. అతని జోలికి వెళ్తే మళ్ళా మన మీద మంత్రాలు చదువుతాడు, వద్దు వదిలేసేమనేసి. అతనితో ఈ తోపగాకి మీరేం కీడు చేయమాకండి, మరలా మీరు కీడు చేస్తే అది మనసులో పెట్టుకొని గ్రామస్తులందరినీ కూడా మరలా అతను నాశనం చేస్తాడనేసి ఆపి ఇంకా వాళ్ళ చిన్నాన్నని కూడా ఇంట్లోకి తీసుకెళ్లిపోయారంట వాళ్ళు. ఇతనేంటంటే ఇంక నేను ఈ ఊర్లో ఉండటం అనవసరము, అసలు ఈ జిల్లాలోనే కాదు వేరే జిల్లాకి వెళ్ళిపోదాం అనేసి నిశ్చయించుకున్నారంట ఆ రాత్రి. ఇంకా ఇక్కడ ఉన్న దగ్గర నుంచి అందరూ నన్ను ఇదిగానే చూస్తున్నారు, నన్ను కొట్టడానికే ప్రయత్నిస్తున్నారు అందరూ, ఇంకా అవమానాలు పాలవుతున్నాను అనేసి. అయితే ఏంటంటే ఆ రాత్రి అతను ఆ గుహలో పడుకొని ఉన్నప్పుడు అతనికి ఒక కల వచ్చిందంట. ఆ కలలో ఏంటంటే ఇంకా కొన్ని రోజులు ఇదే గుహలో ఉండాలి నువ్వు అనేసి ఒక స్వప్న సందేశం వచ్చిందంట. అందుకని ఆ తెల్లారి ఊరు విడిచి వెళ్లకుండా అదే గుహలో ఉన్నారంట. అయితే ఆ తెల్లారి
ఇతనికి నిశ్చితార్థమైనటువంటి చేశారు అమ్మాయి. ఇతను ఈ ఊరు వచ్చారని తెలిసి చూడటానికని వస్తూ రుచిగా ఉండే పానీయాలని ఆహార పదార్థాలు తీసుకొని ఒక రోజు ఇతని గుహ వద్దకు వచ్చిందంట. వస్తూనే ఇతను కన్నీరు గారుస్తూ అతన్ని ఆలింగనం చేసుకొని వీళ్ళ అమ్మ చనిపోయిన సంగతి, వీళ్ళ చెల్లెలు దిక్కులేక దేశాల పాలైన సంగతి అన్ని చెప్పిందంట. నువ్వు వెళ్ళిన తర్వాత నీ తల్లి నీ చెల్లి చాలా కష్టాలు పడ్డారు అని చెప్తూ ఆవిడ కూడా పెద్దగా ఏడ్చేసిందంట. సరే తర్వాత ఇతను అడిగాడంటే ఇతను కూడా కొంతసేపు ఏడ్చిన తర్వాత ఇంకా ఎందుకు అంటే మిలారేపా గారికి 6 సంవత్సరాలు 5 సంవత్సరాల వయసు ఉంటదన్నమాట అతనికి నిశ్చితార్థం జరిగినప్పటికి. ఆ జేసీ అనే అమ్మాయికి 3 సంవత్సరాలు 2 సంవత్సరాల వయసు పిల్లతోటి. ఇంకా ఎందుకు నువ్వు ఇదే నిశ్చితార్థానికి కట్టుబడి ఉన్నావు, వేరే వివాహం చేసుకోకపోయావా నువ్వు అని అడుగుతారంట మిలారేపా గారు. ఆవిడ బలహీనంగా నవ్వుతూ నీతో నిశ్చితార్థమైన నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎవరు ధైర్యం చేయలేకపోయారు. నీ క్షుద్రశక్తులంటే అందరికీ అంత భయము, కానీ ఎవరైనా ధైర్యం చేసి నన్ను పెళ్లాడతానన్నా గాని నేను ఒప్పుకునేదాన్ని కాదు అని చెప్పిందంట. కానీ నువ్వు ఇట్లా ఆధ్యాత్మిక జీవితాన్ని ఎంచుకొని చాలా మంచి పని చేశావు అని చెప్పిందంట. క్షుద్ర విద్యలను ఎప్పటికైనా వదిలేసావు, ఇప్పటికే నువ్వు చాలా మంచి పని చేశావు అని చెప్పి మెచ్చుకుందంట. ఆ తర్వాత ఇతను ఈ లౌకిక సంపదలు నాదనే భావాన్ని పూర్తిగా వదులుకున్నాను కనుక ఇప్పుడే నా చెల్లెలు కనుక పేట, ఇతని చెల్లెలి పేరు, నీకు ఎక్కడైనా కనిపిస్తే అంటే ఇప్పుడు వాళ్ళ పిన్ని బాబాయ్ కూడా ఈ ఇల్లు వదిలేసి వెళ్ళిపోయారు కదా, 4-8 అనే ఇల్లు. ఆ తర్వాత ఇతను క్షుద్ర విద్యలు ప్రదర్శించిన తర్వాత వీళ్ళ పొలం జోలికి కూడా వాళ్ళు వెళ్ళలేదంట వాళ్ళ పిన్ని బాబాయ్. మా చెల్లెలు గనక నీకు కనిపిస్తే మామూలుగా అయితే మగపిల్లవాడికి ఆస్తి మీద హక్కులు ఇవన్నీ ఉంటాయి కాబట్టి నాకున్న ఆస్తి యావత్తు కూడా మా చెల్లెలకే నేను ఇచ్చేసానని చెప్పు. నాకు ఈ ఆస్తి మీద నాకు ఎలాంటి ఆశ లేదు, తనని బెచ్చబెట్టుకోవద్దని చెప్పేసి ఆ ఆస్తి మీద ఆమెకు అన్ని సర్వ హక్కులు ఉన్నాయని చెప్పేసి ఆమెను సంతోషంగా జీవించమని చెప్పు, నా చెల్లెలు కనుక నీకు కనిపిస్తా అని చెప్పి చెప్తాడంట. అయితే ఆవిడ ఎందుకని వదులుకుంటున్నావు నువ్వు ఈ ఆస్తి అని చెప్పి అడిగిందంట. నేను కొండ గుహల్లో ఉంటాను కాబట్టి నాకు ఇంకా ఆ ఇంటితో పని లేదు, నేను భిక్షాటన చేసుకొని ఏ రోజు ఏం దొరికితే అదే తింటాను కాబట్టి నాకు ఆ పొలాలతో కూడా పని లేదు, కాబట్టి ఇల్లు పొలము నాకు అవసరం లేదు, మా చెల్లెల్నే తీసుకోమని చెప్పారంట. అన్ని చెప్పి ఇంకా అన్నారంటే అసలు ఇదంతా ఎందుకు, నేను ఒకరిని బతికే ఉన్నాననే విషయం నువ్వు మర్చిపో, నేను చనిపోయాను అనుకొని నువ్వు ఇంకొకరిని వివాహం చేసుకో అనేసి చెప్తారంట చివరిగా ఆ జేసీ అనే అమ్మాయికి. ఆవిడ నేను ఎంతో మంది గురువులను చూశాను, ఎన్నో సాంప్రదాయాలను చూశాను, కానీ నువ్వెందుకని ఇంత ఇదిగా ఉన్నావు, ఇంతవరకు నేను చూసినటువంటి మనుషులందరిలో కూడా అతి హీనంగా ఉన్నటువంటి మనిషిని నేను నిన్నే చూశాను, ఇలాంటి స్థితిలో ఉన్న వాళ్ళని నేను ఎప్పుడు చూడలేదని చెప్పి ఆవిడ అన్నదంట. కనీసం నువ్వు ఏదన్నా పని పాటలు చేసుకున్నా గానీ ఇంతకంటే కొంచెం మంచిగానే జీవిస్తావని చెప్పిందంట ఆవిడ. మరి నువ్వు ఏ సాంప్రదాయాన్ని అనుసరిస్తున్నావో నాకు అర్థం కావట్లేదని మిగిలిన సాంప్రదాయాలకి నీకు ఏంటి తేడా అని కూడా అడుగుతుంది అనమాట. ఇతను అంటాడు ఏ సాంప్రదాయమైనా పర్వాలేదు, ఇతరులది ఏ సాంప్రదాయమైనా నాకు పర్వాలేదు, అందరికీ నాకు కావాల్సింది ఏంటంటే సకల జీవరాశుల ఎడల కరుణ ప్రేమ కలిగి ఉండటమే కావాల్సింది. అసలైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఎవరైతే పొందుతారో వాళ్ళందరూ కూడా ఒకే దారిలో చెందిన వారు అవుతారు. వారు ఏ మతమైనా ఏ కులమైనా ఏ సాంప్రదాయమైనా పర్వాలేదు, వాళ్ళ యొక్క జీవిత పరమార్థం ఏంటంటే ఆధ్యాత్మిక సత్యాన్ని కలిగి ఉండటమేను, అలాంటి వాళ్ళందరూ కూడా ఒకే చెందుతారని చెప్తాడంట. మరి ఎందుకు ఇట్లా చాలా మంది గురువులు ఉన్నారు, వాళ్ళందరికీ శిష్యులు ఉంటారు, వాళ్ళు పల్లకీల్లో ఊరేగుతారు, వాళ్ళ దగ్గర రకరకాలైనటువంటి వస్తువులు ఉంటాయి, ఆడంబరంగా ఉంటారు, విలాసాలు ఉంటాయి వాళ్ళకి. కానీ నేను నీలాంటి ఈ గురు తత్వాన్ని నేను ఎప్పుడు చూడలేదు, నువ్వొక్కడవే నాకు వింతగా కనిపిస్తున్నావు అని అడిగితే, ఎందుకంటే నేను సర్వసంగ పరిత్యాగం అనే మార్గాన్ని అవలంబించాను. అంటే ఇక్కడ తెలుసు కదా సర్వసంగ పరిత్యాగం అంటే ఏంటంటే మనతోటి పాటు ఇక్కడ మనం భూమి మీద వదిలేసి వెళ్లే దానికోసం కాకుండా మనతో పాటు తీసుకెళ్లే దానికోసమే పాటుపడే వాళ్ళనే సర్వసంగ పరిత్యాగి అంటారు.
అంటే మనం ఇక్కడ ఈ భూమి గాని, ఇల్లు, పొలాలు, డబ్బులు, బంగారము ఇవన్నీ ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతాము. కానీ మనం నేర్చుకున్నటువంటి ఒక జ్ఞానం మాత్రమే మనతోటి పాటు తీసుకువెళ్ళాలి. అంటే ఇక్కడ వదిలేసి వెళ్ళే వాటి కోసం కాకుండా మనతోటి పాటు తీసుకెళ్లే వాటి కోసమే మన జీవితం మొత్తం శ్రమించే వాళ్ళని సర్వసంగ పరిత్యాగి అంటారనమాట. నేను ఆ సాంప్రదాయాన్ని అవలంబించాను. కాబట్టి నేను ఈ ఒక్క జీవిత కాలంలోనే నేను బుద్ధత్వాన్ని పొందగలను. ఈ మార్గాన్ని అవలంబించాలంటే ప్రాపంచికమైనటువంటి ఆశలు, ఆశయాలన్నిటినీ కూడా గాలికి వదిలేయవలసిందే అని చెప్పాడు అనమాట. ఆవిడన్నదంట, చాలా కఠినమైన పద్ధతిని ఎన్నుకున్నావు నువ్వు. దీన్ని జీవితం చివరి వరకు ఇదే పద్ధతిలో నిలవాలంటే చాలా కష్టం అని చెప్పిందంట. అయితే అతను అన్నాడంటే, ఇది ఎంత కష్టమైనా కానీ నేను నా గురువాజ్ఞ ప్రకారంగా నేను దీనికే కట్టుబడి ఉంటానని చెప్పిన తర్వాత, ఎప్పుడైతే గనక ఈ సాధువులు, మేము సన్యాసి సాధువులు అని చెప్పుకునే వాళ్ళందరూ కూడా ఈ పసుపచ్చని కాషాయ బట్టలు ధరించినంత కాలమే కూడా వీళ్ళు నిజమైనటువంటి ముక్తిని పొందలేరు. వాళ్ళేంటంటే ఇటు ఒక గురువుని అని చెప్పుకొని శిష్యుల్ని పోగు చేసుకొని లౌకికమైనటువంటి సంపద కావాలనుకుంటారు. మరలా ఇటు కీర్తి ప్రతిష్టలు కావాలనుకుంటారు. మరలా నా ఆధ్యాత్మికంగా నేను ఉన్నతంగా వెళ్ళానని వాళ్ళు అనుకుంటారు. కానీ వాళ్ళు ఆధ్యాత్మికంగా ఉన్నతంగా వెళ్ళలేరు అన్నమాట. ఎప్పుడైతే ఇది నాది అనే ఈ నా శిష్యులు, నా ఆస్తి, ఇవి నాకు ఇచ్చినవి, ఈ మమకారం ఉన్నంత వరకు కూడా వాళ్ళు కేవలం సన్యాసి వేషంలో మాత్రమే ఉంటారు మాత్రమే, కానీ వాళ్ళు ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఎదగలేరు. ఎప్పుడైతే వీళ్ళు ఆడంబరమైనటువంటి వస్తువులు చూడండి, వాళ్ళు మెడలో బంగారపు వస్తువులు ఇట్లా ఇవన్నీ కూడా ధరించి ఉంటారు. ఆ గురు సంప్రదాయానికి చెందిన వాళ్ళు కేవలం మేము సన్యాసిని అని చెప్పుకోవడానికి మాత్రమే సన్యాసి, అంతేగాని వాళ్ళైతే గనక బుద్ధత్వాన్ని పొందలేరు అని చెప్తారనమాట. అసలు మిలారెపా గారికి ఆ పేరు ఎందుకు వస్తుందంటే, మార్ఫా గారు ఇతనికి దీక్షనిచ్చేటప్పుడు ఏం చేస్తారంటే ఒక నూలు వస్త్రాన్ని కట్టబెడతారనమాట. టిబెట్ భాషలో రెపా అంటే నూలు వస్త్రం అన్నమాట. మిలా అనేది తరతరాలుగా వీళ్ళ వంశానికి వాళ్ళకి వస్తున్న బిరుదు కదా. ఈ నూలు వస్త్రం ధరించినటువంటి ఒక వ్యక్తి అనే అర్థంతో ఇతను అందరూ మిలా రెపా అని పిలుస్తారనమాట. ఈ రెపా అనే సాంప్రదాయంలో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ నూలు వస్త్రం తప్పించి ఇంకెలాంటి దుస్తులు వాళ్ళు ధరించరంట. ఇతను ఏం చెప్తున్నారు, ఇప్పుడు ఈ పట్టుబట్టలు, ఈ కాషాయ దుస్తులు, పట్టు ధరించే వాళ్ళు, మెడలో ఆభరణాలు ధరించే వాళ్ళు చెప్పుకోవడానికి వాళ్ళు సన్యాసులు కానీ వాళ్ళు నిజమైనటువంటి యోగులు కానే కారని చెప్తున్నారనమాట. అని చెప్పిన తర్వాత, ఒకవేళ నా చెల్లెలు కనుక నీకు కనిపించకపోతే ఆ ఆస్తి నువ్వేనా తీసుకో, నేను నీకు కూడా పూర్తిగా హక్కునిస్తున్నాను ఆ ఆస్తి మీద, నా ఇంటి మీద, పొలం మీద అని చెప్తారంట మిలారెపా గారు. ఆవిడేమంటారంటే, ధర్మబద్ధంగా ఇది నీ చెల్లెలది, నేను ఇతరుల ఆస్తికి ఆశపడేదాన్ని కాదు, నేను కూడా భక్తురాలు, నేను ఆధ్యాత్మిక మార్గంలోనే ఉన్నాను, కానీ నీ అంతటి ఇలాంటి ఈ స్థితిలో ఉన్నటువంటి ఆధ్యాత్మికంగా అయితే కనుక నేను ఉండను, నేను కూడా అంతో ఇంత ఆధ్యాత్మికంగానే ఉన్నాను, ఇతరుల సొమ్ముని నేను ఆశించనని వెళ్ళిపోయిందంట అమ్మాయి. తర్వాత ఊర్లో వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా ఏంటంటే వాళ్ళ పిన్నికి తెలుస్తుందంట, ఇతనికి ఆస్తి మీద ఆశ లేదు, ఇల్లు మీద కానీ పొలం మీద కానీ ఆశ లేదు, ఏదో అతను పూర్తిగా సన్యాసిగా మారిపోయాడని తెలిసిన తర్వాత ఆవిడేం చేసిందంటే ఈ ఆస్తి మీద ఈ ఆస్తి మీద ఆవిడకి ఆశ కలిగిందంట. ఇప్పుడు సాధువుగా మారాడు కాబట్టి నన్నేం చెయ్యడులే అనే ఉద్దేశంతో వచ్చిందంట. వచ్చి అతను కొంత ఆశగా వచ్చి ఆహారము పానీయాలన్నీ తీసుకుని వచ్చి ఆమె స్వభావానికి విరుద్ధంగా ఎంతో వినయ విధేయతలతో ఇలా అన్నదంట, అబ్బాయి నువ్వు క్రిందటిసారి వచ్చినప్పుడు నేను చాలా కఠినంగా ప్రవర్తించాను, అదంతా నా అజ్ఞానంగా తలచి నన్ను మన్నించు, నీ వంటి సాధువులకి అలా చేయటము మహాపాపము, అది సముచితం కూడా కాదు, నేను నిన్ను బాధించినందుకు ప్రతిగా నీ పొలమంతా నేను సేద్యం చేసి నీకు సరిపోయే ఆహారాన్ని నీకు అందిస్తూ ఉంటాను అని చెప్పారంట. అంటే ఆ పొలం నేను కౌలుకు తీసుకుంటాననే ఉద్దేశంతో మాట్లాడారంట. ఇందుకు నీవు అంగీకరించు అని బతిమలాడారంట ఆవిడ వాళ్ళ పిన్ని గారు. నువ్వు గనక ఒప్పుకుంటే నేను ప్రతి నెల నీకు 20 షేర్లు బార్లీ గింజలు ఇస్తాను,
దాంతో నువ్వు నీ నీ పోషణ నువ్వు జరుపుకుందువు గాని నీ పొలాన్ని నేను సేద్యం చేసుకుంటానని చెప్పి అడిగారంట. అడిగితే ఇతను సరే ఇంక నాకు భిక్ష చేసుకునే పని తప్పుద్ది, పొలం ఎటు ఊరికనే ఉంది కదా, మా పిన్ని సేద్యం చేసుకొని నాకు ప్రతి నెల 20 సేర్లు బార్లీ గింజలు ఇస్తే నాకు ఆహారం దొరుకుతుందని సరే అన్నారంట. ఆవిడేంటంటే ఇంకా ఇంత తొందరగా ఒప్పుకుంటాడు అనుకోలేదనేసి ఆవిడ సంతోషంగా వెళ్ళిపోయి 2 నెలలు మాత్రము నెలకి 20 సేర్లు చొప్పున బార్లీ గింజలు పంపించారంట. ఆ తర్వాత ఏంటంటే వచ్చి నీ పొలాన్ని నేను సేద్యం చేసినట్లయితే మీ కులదేవతలందరూ ఆగ్రహిస్తారని, నాకు ప్రమాదం వాటిల్లుతుందని, నువ్వు మళ్ళా క్షుద్ర శక్తులు ప్రయోగిస్తే ఆ క్షుద్ర దేవతలు నన్నేమైనా ఇబ్బంది పెడతారేమోనని ఊరి జనం నన్ను భయపెడుతున్నారు అని చెప్పి చెప్తదంట. అయితే ఇతనేం చేశాడంటే, నేను సాధువుగా మారిపోయాను, ఇంక నేను క్షుద్ర శక్తుల్ని ప్రయోగించను, నా తరపున పొలాన్ని సాగు చేసుకుంటూ నాకు సరిపోయే ఆహారాన్ని సమకూరుస్తుంటే కనుక నేను నీ పట్ల క్రూరంగా ఎందుకుంటాను, మంచిగానే ఉంటానని చెప్పి చెప్తారంట. అప్పుడు నువ్వు గనుక నాకు ఆహారం ఇచ్చావంటే నువ్వు నా కుటుంబం పట్ల చేసినటువంటి దుష్కర్మకి నువ్వు కొంత ప్రాయశ్చిత్తం చేసుకున్నట్టుగా కూడా ఉంటది, కాబట్టి పిన్ని నీకు నువ్వే సాగు చేసుకొని నాకు ఆహారాన్ని పంపించని చెప్పి చెప్తాడంట. ఆవిడ వెంటనే తన మీద ఎలాంటి మంత్రశక్తులు ప్రయోగించనని చెప్పేసి ఇతని చేత ప్రమాణం చేయించుకుంటదంట. ఇతను ఏంటంటే అంత లౌకిక జ్ఞానం లేకపోవటాన నేను నీ మీద ఎలాంటి క్షుద్ర విద్యలు నేను నీ మీద ప్రదర్శించను అని చెప్పేసి ప్రమాణం చేస్తారంట. ఇంక ప్రమాణం చేసేసరికి ఆవిడ ఎంతో సంతోషంగా వెళ్ళిపోయి ఒక మరుసటి నెల మాత్రం బార్లీ గింజలు పంపించేసి తర్వాత ఒక 60 సేర్లు బార్లీ గింజలు, ఒక కొంత వెన్న, కొంత కొవ్వు తీసుకొని వచ్చి ఒకటి జడల బర్రె చర్మంతో చేసినటువంటి ఒక కోట్ అంట, అది చినిగిపోయి ఉందంట. ఇది నీ పొలానికి నీకు లెక్క కడితే వచ్చినటువంటి ఆస్తి అని చెప్పి తెచ్చి ఆ మూట అతని కాళ్ళ దగ్గర పడేసి మళ్ళా వెనకట్లాగానే మారిపోయి గయ్యాళతనంగా మాట్లాడుతూ మొదలు పెట్టిందంట. ఇంకా నీ పొలాన్ని నేను ఈ 60 సేర్ల బార్లీ గింజలతో కొనుక్కున్నాను, ఇంకా నీ పొలం మీద నీకు ఎలాంటి హక్కు లేదనేసి ఇంకెటు ఏం చెయ్యడని ప్రమాణం చేశాడు కాబట్టి ఆవిడ అలా చేసిందంట. ఇంకా ఇతను బాధపడతాడంట. బాధపడి ఇదే ఇంతకు ముందు నేను మిలారే పని అయినట్లయితే కనుక ఆవిడని ఖచ్చితంగా శపించేవాడిని, నేను నాకు ఇంతటి ద్రోహం చేస్తని చెప్పి నేను అనుకోలేదని బాధపడి తర్వాత అనుకుంటాడంట, నేను ఇన్ని రోజులు నా గురువుగారి దగ్గర నేను నేర్చుకున్నటువంటి జ్ఞానానికి ఇంత విలువే ఉంటది, మా పిన్నిని గనక నేను మళ్ళా శపించటం గాని తిట్టడం గాని చేస్తే నా సాధన సక్రమంగా ఉందా లేదా అనే దానికి ఈవిడే నాకు ఒక ఉదాహరణ. నేను ఈవిడ పట్ల ఎంత సాత్వికంగా ఉంటే నేను అంత గొప్ప సాధన చేసినట్లుగా నాకు నేనే నిదర్శనంగా చెప్పుకుంటానని చెప్పి అనుకుంటారంట. ఇప్పుడు నేను గనక మరలా మా పిన్నిని తిరిగి తిట్టటమో క్షుద్ర విద్యలు ప్రదర్శించటమో చేస్తే ఇన్ని రోజులు నేను నేర్చుకున్నటువంటి ఆత్మజ్ఞానానికి అర్థమే లేదనుకొని నేను పాస్ అయ్యానా లేదా అనేది పరీక్ష ఈవిడ ద్వారా వచ్చింది అనుకొని అతను ఈ విధంగా అనుకుంటారంట. ఇంకా కాబట్టి నేను పాస్ అయ్యానని అనుకుంటున్నాను, మా పిన్నిని క్షమించటం వలన అని చెప్పి అనుకొని ఇంకా ఏమనుకుంటారంటే, ఇప్పటి వరకు కూడా ఊర్లో నాకు ఒక ఇల్లు ఉంది, నాకు కొంత పొలం ఉంది అనే ఆలోచన నాలో ఉంది, ఇంక ఈ క్షణంతో ఆ బంధం కూడా నాకు తెగిపోయింది. అంటే ఇంకా నాది అనేది నా మనసులోకి రాకుండా ఉండటానికి మా పిన్ని నన్ను ఈ విధంగా చేసింది అని చెప్పి అనుకొని ఇంకా వాళ్ళ పిన్నితో కూడా ఈ మాట ఇంకొక మాట చెప్తారంట. ఏంటంటే, పిన్ని నీకు నా ధన్యవాదాలు, మీరు గాని బాబాయ్ గాని మా పట్ల ఇలా చెడుగా ప్రవర్తించి ఉండకపోయినట్లయితే మేము మా సంపదతోటి విలాసాలతోటి జీవించే వాళ్ళమి, ఇంతటి ఒకే జన్మలో నేను బుద్ధత్వాన్ని పొందేటంత జ్ఞానాన్ని నేను నేర్చుకున్నానంటే మీరు మాకు పెట్టిన కష్టాలే నాకు కారణము, కాబట్టి నేను మీకు ఎంతో రుణపడి ఉన్నాను, మీ మూలంగానే నేను ఇంత గొప్ప స్థితికి వచ్చాను కాబట్టి అనేసి ఇంకా వాళ్ళ పిన్నికి ప్రణామం చేసేసి పంపించేస్తారంట. ఆస్తి కాజేసిందని బాధ కానీ ఇంక అట్లా ఏం లేకుండా అని అప్పుడు అతను అనుకుంటారంట, ఇది నేను ప్రవర్తించిన తీరే నాకు నిదర్శనము, నేను ఆత్మజ్ఞానం పొందే దానిలో కరెక్ట్ మార్గంలో ఉన్నాననేసి అని అనుకుంటారంట. అయితే ఏంటంటే ఇంక ఇతనికి ఆధ్యాత్మికంగా సాధన అనేది ముందుకు జరగకుండా ఉంటుందంట. ఒకరోజు ఎంతో బాధపడుతూ ఉంటే గురువు గారు అయినటువంటి మార్పా గారు ఇతని ముందు ప్రత్యక్షమయ్యి
నీ ప్రవర్తన చాలా ఆశ్చర్యంగా ఉంది. నీ పట్టుబడవకుండా ప్రయత్నం చేస్తుండు అని చెప్పి ఆయన ఎద్దుల ముందు నుంచొని ఏ విధంగా సేద్యం చేయాలో చూపిస్తూ నన్ను ముందుకు నడిపించారు. అప్పుడు నాగలి నేలలోకి దిగి ఇతనికి కల వస్తుందన్నమాట. ఆ కలలో ఏంటంటే ఇతను ఒక నేల దున్నబోతున్నట్లుగా, అది చాలా గట్టిగా ఉండి దాంట్లోకి నాగలి దిగబడకుండా చాలా ఇబ్బంది పడుతున్నట్లుగా కలొస్తుందన్నమాట. లేచి ఏం చేస్తారంటే, ఏంటి నేను నేల దున్నలేకపోతున్నాను. నా వల్ల ఏం కావట్లేదనేసి బాధపడుతుంటే గురువుగారు ప్రత్యక్షమవుతారన్నమాట. ప్రత్యక్షమయ్యి చెప్తారు ఈ మాట. నాగలి ఏ విధంగా ఎద్దుల్ని ఏ విధంగా చేయాలి, నాగలితో ఏ విధంగా దున్నాలని చూపించిన తర్వాత నేలంతా గూడా తవ్వినట్టుగా అయిపోతుందంట పూర్తిగా. అంటే ఇప్పుడు అతను మళ్ళా ఏమనుకుంటారంటే, అప్పుడు నాగలి నేలలోకి దిగి మట్టమంతా తిరగబడటం మొదలుపెట్టింది. తర్వాత పొలమంతా చక్కగా పండిన పంటతో నిండిపోయింది. ఈ స్వప్నం వచ్చాక నాకెంతో సంతోషం కలిగింది. అయినా మొదట్లో స్వప్నాలు కూడా భ్రాంతిమయమనే యోచనలే కదా అనేసి ఆలోచించుకుంటూ ఈ కల మాత్రం నా గురువు గారిచ్చిన ప్రత్యేక సందేశంలాగా అనిపించిందనేసి స్పష్టంగా ఈ కల గుర్తుపెట్టుకోవడం కోసం ఏం చేశారంటే ఆయన ఒక పాట రాసుకున్నారంట ఆసువుగా. అందులో దున్నటానికి అలివిగాని గట్టిగా ఉన్న భాగాన్ని నా మనసుతో పోల్చుకున్నాను. ఆ పొలంపై వర్షించే నీరు గురు కటాక్షమని, నేను వేసే ఎరువులు విశ్వాసానికి చిహ్నమని అనుకున్నాను. నాగలి ఎద్దులు ఏకాగ్రతకి సంకేతాలు, నాగలి కర్ర సాధనలో వివేకవంతంగా సరైన మార్గంగా తెలుసుకున్నాను. ముందుకు నడిపించే చేయి స్థిరమైన సంకల్పము, ఎద్దులను అదిలించే చర్నాకోల పట్టుదల అనుకున్నాను. ఈ విధంగా అజ్ఞానం అనే గట్టి నేలను చీల్చబడిపోవాలనే రాళ్ళు, ఆత్మవంచన అనే కలుపు మొక్కలు నిర్మూలం అవుతాయని, అలా దున్నబడిన పొలమే ఆధ్యాత్మిక జీవితమని, దానిలో వచ్చిన పంటే జ్ఞానమని ఇతను అర్థం చేసుకొని ఆ కళకి అర్థంగా భావించుకొని ఒక పాటగా పాడుకున్నారంట. దాన్ని గుర్తుంచుకొని మధ్యలో మధ్యలో ఆ పాట పాడుకుంటూ ఉండేవాళ్ళంట ఎప్పుడు గుర్తుకొస్తే అప్పుడు. తర్వాత ఏంటంటే వాళ్ళ పిన్ని గారు కూడా ఇట్లా చేసేసరికి ఇంకా ఆ ఊరితోటి పూర్తిగా సంబంధం తెగిపోయింది అనేసి అతను వాళ్ళ పిన్ని గారు ఇచ్చినటువంటి బార్లీలు, ఆ పిండి, ఆ వస్తువులు, తినుబండారాలన్నీ తీసుకొని ఇంకొక గుహకి వెళ్ళిపోయారు అనమాట. వాటిని తీసుకొని అక్కడ ఒక మంచి ప్రదేశం దొరికిన తర్వాత ఒక స్థిమితంగా కూర్చొని నేను తెచ్చిన వస్తువులన్నింటినీ నేల మీద పెట్టుకుంటూ ఓ నిశ్చయానికి వచ్చాను. నేను పొందినది పొందే వరకు నరసంచారానికి దూరంగా ఉండే ప్రదేశాలకే వెళ్ళకూడదు. నేను పొందదలుచుకుంది ఏమిటంటే పరిపూర్ణ జ్ఞానానికి ముందు దశ అయినటువంటి ఒకానొక అతీతమైనటువంటి స్థితి. ఈ స్థితిని పొందడానికి నాకు సహకరించవలసిందనేసి అతను వాళ్ళ గురువు గారిని ప్రార్థించారంట. ఒకవేళ నేను ఎప్పుడైనా కానీ నా మనసు మార్చుకొని నేను లౌకిక విషయాల పట్ల గనక వెళ్లే పని అయితే ఆ క్షణమే నేను చనిపోవాలి అనేసి కూడా వాళ్ళ గురువు గారిని కోరుకున్నారంట. అంటే అంత కఠినమైనటువంటి నిర్ణయం మనసుతో తీసుకున్నారు అతను. వాళ్ళ పిన్ని గారు ఇచ్చినటువంటి ఆహారంతోనే దాన్ని చాలా మితంగా తింటూ ఇంకా కొంతకాలం ఆ ఆహారంతోనే జీవించారంట. అయితే ఏంటంటే ఈ శరీరం బాగా బలహీన పడటం వలన శరీరంలో ధ్యానం చేసుకునేటప్పుడు యోగ శక్తి వస్తుంది కదా, ఆ శక్తి వల్ల ఏంటంటే శరీరం అంతా బాగా వేడిగా మారుతుంది. ఆ శక్తిని ఇతను తట్టుకోలేకుండా ఉన్నారంట. ఎందుకంటే సరైన ఆహారం లేకపోవటాన. ఆ యోగాగ్ని ఇతనిలో శరీరంతో చాలినంత లేకపోవటం వలన చలికి తట్టుకోవటం కూడా అతని వల్ల కావట్లేదంట. అప్పుడు ఏంటంటే అతను గురువు గారిని హృదయపూర్వకంగా ప్రార్థించాను. తత్ఫలితంగా నాకు అనేక మంది దేవతామూర్తులు దర్శనమిచ్చి వారందరినీ మార్పా గారు నా దగ్గరికి పంపించినట్లుగా చెప్పారు. వారంతా ఒక వేదికకు చేరిన తర్వాత కొన్ని రకాల అభ్యాసాలు ఎలా చేయాలో చెప్పారు. ఆ ప్రకారంగా అభ్యాసం చేయటం మొదలుపెట్టిన తర్వాత నాలో యోగాగ్ని ప్రజ్వలించడం నేను గమనించాను. ఒకరోజు అకస్మాత్తుగా నాలో బయటికి వెళ్ళి కొంత వినోదాన్ని పొంది రావాలనే కోరిక ఎంతో బలంగా వచ్చింది. కానీ అతి ప్రయత్నం మీద దాన్ని నేను నిర్మూలించుకున్నాను అని చెప్పి చెప్తున్నారు.
ఒకవేళ ఆ చివరి క్షణంలో ఒక బలహీనమైనటువంటి క్షణంలో నేను గనక వెళ్ళినట్లయితే మళ్ళా నేను ప్రాపంచిక జీవితానికి అలవాటు పడిపోయేవాడిని నేను. ఎంతో నిగ్రహించుకొని ఆ నిమిషంలో నేను మళ్ళా మా గురువు గారిని నేను గుర్తుకు తెచ్చుకొని మరలా నేను నా నా ధ్యాసని ఆధ్యాత్మిక మార్గంలోనే ఉంచుకున్నానని చెప్పి చెప్తున్నారనమాట. అతనే కొంతసేపు మెచ్చుకుంటారంట. వెంటనే నన్ను నేను నిగ్రహించుకోగలిగాను. ఇలాంటి ఆలోచన రాంగులను నేను వెంటనే తుంచివేయగలిగాను. ఇదే నేను నా గురువు గారికి ఇచ్చినటువంటి గురుదక్షిణ అనుకోని, ఈ ఎంత గొప్ప గురువు దొరకబట్టే నేను ఇంత కఠినంగా ఉండగలుగుతున్నాననేసి, ఎన్నో జన్మల పుణ్యం అయితే నాకు ఈ గురువు గారు దొరికారనేసి, ఇలాంటి అదృష్టము అందరికీ రాదని ఆ విధంగా తనని తానే పొగుడుకుంటూ ఉన్నారంట. భక్తుడైన వాళ్ళకి మనసు ప్రాపంచిక సుఖాల వైపు కనుక వెళ్ళాలి అనే ఆలోచన మరలా వచ్చిందంటే కనుక అది చాలా ప్రమాదకరం. ఒకసారి ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చిన తర్వాత మరలా శారీరక సుఖాలు గనక మనసు కోరుకుంది అంటే గనక ఒక్కసారి అటు వెళ్తే ఇంక మరలా వాళ్ళు తిరిగి వెనక్కి రాలేరు. అలా చిక్కుకోకుండా నా గురువు గారు నన్ను కాపాడాలని చెప్పేసి అతను అనుకుంటున్నారనమాట. ఇంకిట్లా అదే విధంగా 3 సంవత్సరాల పాటు అతను ధ్యానాన్ని కొనసాగించారంట. అంటే వాళ్ళ పిన్ని గారిచ్చిన 60 సేర్లు బార్లీ బియ్యాన్ని సంవత్సరానికి 20 సేర్లు మాత్రమే ఉపయోగించుకున్నారంట. అంటే చూడండి రోజు అతను ఒక చాలా చాలా తక్కువ బార్లీని రోజు మొత్తానికి వాడుకొని సంవత్సరానికి 20 సేర్లు బార్లీ అంటే అతను ఎంత మితంగా ఆహారాన్ని తీసుకున్నారో మనం అర్థం చేసుకోవచ్చనమాట. అట్లా వాడుకున్నా గాని ఇంకా బార్లీ పిండి మొత్తం అయిపోయిన తర్వాత అతనికి పూర్తిగా నిస్సత్తువ ఆవహించిందంట. అతనేమనుకున్నారంటే బుద్ధత్వం పొందే లోపలే ఆకలితో నా ప్రాణాలు పోయేటట్లుగా ఉన్నాయి అనేసి చాలా బాధపడ్డారంట. ఈ లౌకికమైనటువంటి మనుషులు ఒక రూపాయి సంపాదించుకోవడానికి ఎందుకు ఇంత తపన పడతారు? మరి భౌతిక అవసరాలన్నీ తీరాలంటే ఆ డబ్బులే కదా ముఖ్యమని అనుకొని ఆ ఒక రూపాయి వస్తే వాళ్ళెంత సంతోషిస్తారు, పోతే ఎంత బాధపడతారు. ఇట్లా ఇన్ని రకాలుగా ఆలోచన చేసుకుంటూ ఉన్నారండి. నేను ఇంకా ఊర్లో కన్నా వెళ్ళి మరలా భిక్ష చేసుకొచ్చుకోవాలి. లేకపోతే నా ప్రాణం పోయేలా ఉందనేసి అనుకుని కానీ అతను ఇంకా జనసంచారం ఉన్న చోటికి గురువుగారు వద్దన్నారు కాబట్టి జనసంచారం తక్కువగా ఉండేటువంటి ఈ అడవిలోనే చిన్న చిన్న కుటీరాలు ఏమైనా ఉంటే గనక వెళ్ళి వాళ్ళని ఒకటి అరా ఎవరన్నా భిక్ష అడుగుదామనేసి ఆ గుహలో నుంచి బయటకు వచ్చారంట. అట్లాగా కొంచెం దూరం వచ్చిన తర్వాత అదే కొండ మీద ఒక నీటి గుంట, దాని చుట్టూరా చాలా రకాల పూల మొక్కలు అన్ని ఉన్నాయంట. ఆ ప్రదేశం అంతా ఎంతో సౌందర్యంగా ఉండేసరికి ఇంకా అతను గుహలోకి వెళ్ళి మళ్ళా అతనుకున్న కొద్దిపాటి వస్తువులు తెచ్చుకొని అంటే అతనికి ఏంటంటే చిన్న కుండ ఒకటి ఉంటదన్నమాట ఆహారాన్ని ఉడకబెట్టుకోవటానికి అనేసి. అలాగే 2, 3 రాళ్ళు పొయ్యిలాగా తయారు చేసుకొని పుల్లలు పెట్టి వెలిగించుకోవడానికి, 2 చెకుముకి రాళ్ళు నిప్పు తయారు చేసుకోవడానికి, అలా కొన్ని అత్యవసరమైనటువంటి వస్తువులు మాత్రమే ఉండేయంట అతని దగ్గర. అవన్నీ తీసుకొని వచ్చి మళ్ళా ఆ నీటి కుంట దగ్గర అతని నివాసాన్ని పరుచుకున్నారు జనావాసంలోకి వెళ్లకుండా. ఇంకా అతను ఏం చేశారంటే ప్రతిరోజు ఆ ఆ ఆ పూల మొక్కలు, గడ్డి ఇవన్నీ ఉన్నాయి కదా వాటిని రోజు కొంచెం తుంపుకొని ఆ చెకుముకి రాళ్లతోటి నిప్పు తయారు చేసుకొని ఆ గిన్నెలో కొంచెం ఆ నీళ్ల కుంటలో నీళ్లు కొంచెం తీసుకొని ఈ గడ్డి పూల మొక్కలు అందులో వేసి ఉడకబెట్టుకొని ఆ నీళ్లు తాగుతూ సాధన చేయటం మొదలు పెట్టారంట. అప్పటికేంటంటే ఇతను వీళ్ళ ఊరు వచ్చి కూడా దాదాపు 5 సంవత్సరాలు కావస్తుంది ఇదంతా జరిగేసరికి, గురువు గారిని వదిలేసి ఇక్కడికి వచ్చేసరికి. ఇన్ని సంవత్సరాల నుంచి సరైన ఆహారం లేకపోవటము, దానికి తోడు ఈ పసరు మొక్కలుతో ఈ గడ్డి మొక్కలు ఉడకబెట్టుకొని ఆ పసరు నీళ్లు తాగటాన ఇతని శరీరం అంతా కూడా ఆకుపచ్చ రంగులోకి మారిపోయిందంట. ఇతను ఒక ఎముకల పోగులాగా తయారైపోయాడు. చూసే వాళ్ళకి గబక్కన ఇతను మనిషే కాదు అనే విధంగా ఇతను తయారయ్యాడంట. దానికి తోడేంటంటే శరీరం మీద సరైనటువంటి దుస్తులు కూడా లేవు, ఆహారము లేకపోవటాన ఇంకా ఇతనికి ఒక రోజు అనిపించిందంట గురువు గారు ఇతనికి ఒక పేపర్ ఇస్తారు కదా, సీల్ చేసి రౌండ్ గా చుట్టి సీల్ చేసి ఇస్తారు. నీకు ప్రమాదకరమైన పరిస్థితి ఒకటి వస్తుంది, ఆ రోజు ఈ పేపర్ నువ్వు ఓపెన్ చేసి చూడు అనేసి. సరే ఆ పేపర్ తీద్దామని చెప్పి తీసుకొని కూడా మరలా మనసుకి అది ఇప్పుడు కాదు ఇంకా ప్రమాదకరమైన పరిస్థితి వస్తుంది నాకు, ఆ రోజు ఓపెన్ చేద్దాం అనుకుని
మరలా దాన్ని తల మీద పెట్టుకొని గురువు గారిని ప్రార్థిస్తారంట. నాకు సహాయం చేయండి. నాకు ఈ ఈ ఈ పరిస్థితుల్లో నాకు మానసిక ధైర్యాన్ని ఇవ్వండి, సహాయం చేయండి. నా సాధన సక్రమంగా జరిగే విధంగా మీరు ఆశీర్వదించండి అనేసి ప్రార్థన చేస్తారంట. అలా చేసినప్పుడు ఏంటంటే ఇతనికి ఏమి ఆహారం లేకపోయినా గాని కడుపు నిండుగా భోజనం చేస్తే ఏ విధంగా ఉంటదో కడుపులో అంత తృప్తిగా అనిపించి తేపులు కూడా వచ్చాయంట. అప్పటికప్పుడే శరీరంలోకి శక్తి వచ్చేదంట. ఇట్లాగా రోజులు గడుస్తూ ఉన్న సమయంలో ఏంటంటే అటువైపుకి కొంతమంది వేటగాళ్ళు వస్తారంట. వస్తూనే ఒక అతను అందరికంటే ముందున్న అతను ఇతన్ని చూసి దయ్యం అని చెప్పి పరిగెత్తుకుంటా పారిపోతారంట. వెనక వచ్చిన వాళ్ళు చూసి ఏది దయ్యము, పగలపూట దయ్యాలు ఉండవు అని అంటే, కాదు చూడండి అంటే చూసి ఇతను అంటే నేను కూడా మీలాంటి మనిషి, నేను కాకపోతే నాకు ఆహారం లేదు, నేను తపస్సు చేసుకుంటూ ఇక్కడ ఉన్నాను, ఈ పసరు నీళ్లు తాగటం వల్ల నేను ఈ రంగులోకి వచ్చానని చెప్పేసి చెప్పిన తర్వాత వాళ్ళు ఇతన్ని మాకు బాగా ఆకలిగా ఉంది, ఏమన్నా పెట్టమని చెప్పి అడుగుతారంట. ఏమైనా ఉంటే నేను ఇట్లా ఎందుకుంటాను, నేనే ఆహారాన్ని తీసుకొని నేనే పుష్టిగా ఉంటాను కదా అనేసి ఇతనేదో అబద్ధం చెప్తున్నాడు అనేసి ఇతన్ని కొట్టడానికి వస్తారంట వాళ్ళు. ఇతను కూడా కోపంగా మాట్లాడేసరికి ఆ వేటగాళ్ళందరూ ఏం చేస్తారంటే ఇతన్ని పైకెత్తి కింద పడేస్తా ఉంటారంట. అట్లా 1కి 10 సార్లు చేసేసరికి ఆ బలహీనంగా ఉన్న వ్యక్తి కాస్త ఎముకలన్నీ చాలా బాధ పెడతాయండి. వాళ్ళల్లో ఒక అతను ఉండి అతను చూడబోతే చాలా మహాత్ముడిలాగా ఉన్నాడు, ఇంతకంటే ఇతన్ని హింసించమాకండి, ఒకవేళ మహాత్ముడు కాకపోయినా గాని అతను బలహీనుడు అది అర్థమవుతుంది, అతని దగ్గర ఆహారమే ఉంటే అతను కూడా మనలాగా పుష్టిగానే ఉంటాడు కదా, ఏమన్నా ఉంటే ఇన్ని దెబ్బలకి ఇప్పటికే మనకి ఏదో ఒకటి పెట్టేవాడు తినడానికి, ఇంకా అతన్ని వదిలేయండి అని చెప్పి అతనే వీళ్ళందరినీ ఆపుతాడంట అడ్డం పడేసి. ఇంకా సరే వాళ్ళు కూడా ఎగతాళిగా మాట్లాడుతూ వెళ్ళిపోతారంట. ఈ ఆపిన వ్యక్తి మాత్రం అయ్యా మీరు గనక నిజంగా మహాత్ముడు అయితే గనక మీరు ధ్యానం చేసుకున్న సమయంలో నా గురించి కూడా ఒకసారి ప్రార్థన చేసుకోండి, నాకు మంచి జరగాలని అని చెప్పంటే సరేనని చెప్పి అంటారంట మిలారెప్ప గారు. మిగిలిన వాళ్ళు కూడా ఎగతాళిగా మమ్మల్ని కూడా గుర్తు చేసుకో, నిన్ను పైకి కిందకి ఎత్తి పడేసాం కదా అని చెప్పి ఎగతాళిగా మాట్లాడి వెళ్ళిపోయేసరికి ఇతనికి కోపం వచ్చి వాళ్ళందరినీ శపిస్తారనమాట మిలారెప్ప గారు, ఆ వేటగాళ్ళందరినీ కూడా. ఆ శాపం ఫలితంగా ఏమైతుందంటే అతను కోపాన్ని నిగ్రహించుకోలేకపోతారు, ఆ ఎముకలన్నీ అంతగా బాధించేసరికి. ఆ దేశపు రాజుగారు ఉంటారు కదా, ఈ దొంగల ముఠ, వేటగాళ్ళ ముఠ అందరినీ పట్టుకొని నాయకుడిని చంపేసి మిగిలిన వాళ్ళందరికీ కళ్ళు పీకేస్తాడంట అతను. ఇతన్ని కాపాడని వ్యక్తి మాత్రం బానే ఉంటాడంట. తర్వాత ఏంటంటే ఆ కొండ మీద అటుగా పోయే వాళ్ళు వీళ్ళు చెప్పుకునే మాటలు ఇతని చెవిన పడి ఇతనికి అర్థమవుతుందంట వాళ్ళందరూ శిక్షింపబడ్డారు అనేసి. ఇంకా ఇతనికి మిగిలిందల్లా ఏంటంటే ఆ పిండి కూడా పూర్తిగా అయిపోయింది కదా, ఒక జడల బర్రె చర్మంతో చేసిన ఒక కోట్ ఒకటి ఇచ్చారు కాబట్టి వాళ్ళ పిన్ని గారు దాన్నే సగం కట్ చేసుకొని ఆ సగం ముక్కను మొలకి కట్టుకొని మిగిలిన సగం ముక్క రాత్రిపూట ఎప్పుడన్నా చలిగా అనిపిస్తే కనీసం మొహం వరకైనా కప్పుకోవడానికి ఉంటదేమో అనేసి దాన్ని కూడా అట్లా వాడుకుంటున్నారంట. కొంతకాలానికి ఇంకా అవి కూడా చినిగిపోయినాయి. అతను ఆకలికి తట్టుకోలేకపోతున్నారు, రాత్రిపూట చలికి తట్టుకోలేకపోతున్నారు. టిబెట్ ప్రాంతం అంటేనే హిమాలయాలు, హిమగిరులు కదా, అవన్నీ మంచు కొండలు కదా, అతను దేనికి కూడా తట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు అతను. అయినా గాని అతని సాధన మాత్రం ఎప్పుడూ ఆపలేదంట. ఆ గుహలో కూర్చొని సాధన చేసుకుంటూనే, ధ్యాన సాధన చేసుకుంటూనే ఉంటారంట. ఇంక చివరికి ఏంటంటే ఒక గోని సంచిలో కొంత పిండి తీసుకొని ఇచ్చారు కదా వాళ్ళ పిన్ని గారు. ఇంకా ఆ గోని సంచిని 2 ముక్కలుగా చేసి అది కూడా ఒక ముక్క తన మొలకి కట్టుకొని ఇంకొకటి రాత్రిపూట ఎప్పుడైనా చలిగా అనిపిస్తే కప్పుకోవడానికి, శరీరాన్ని కొంత భాగాన్ని కప్పుకోవడానికి ఉపయోగించుకునే వాళ్ళంట. ఈ విధంగా అతను చాలా తీవ్రంగా సాధన ఇంకా కొన్ని సంవత్సరాల పాటు చేస్తూనే ఉన్నారంట. ఆ రోజు మరలా ఏంటంటే ఇంకా కొంతమంది వేటగాళ్ళు వస్తారంట. ఇట్లా 2 సంవత్సరాలు గడిచిన తర్వాత సరే వాళ్ళు కూడా ఇక్కడ ఎవరో ఉన్నారనేసి వచ్చి ఇతన్ని చూసి దెయ్యమని భయపడి పారిపోతారంట. తర్వాత ఇట్లా కాదు, నేనయ్యా మీలాగా మనిషిని, నేను కూడా ఆహారం లేకుండా ఇలా ఉన్నాననేసరికి పాపం ఆ వేటగాళ్ళు ఏంటంటే ఇతని మీద జాలిపడి వాళ్ళు అడవిలో కొట్టుకొచ్చినటువంటి మాంసం ఉంటది కదా, ఆ మాంసాన్ని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆహార పదార్థాలని
కొంత ఇతనికి ఇచ్చి వెళ్తారంట. మీరు చూడబోతే మహానుభావుల్లాగా ఉన్నారు. అసలు ఇలాంటి కఠినమైనటువంటి సాధన ఎలా చేయగలుగుతున్నారు మీరు? మీరు చాలా గొప్పవారనేసి ఆ మాంసాన్ని వాళ్ళ దగ్గర తినుబండారాలు అవి ఇతనికి ఇచ్చిన తర్వాత ఇంకా అవి తింటారంట ఒకరోజు తృప్తిగా. ఆ ఆహారం తీసుకున్న తర్వాత మరలా చాలా రోజుల తర్వాత నేను మంచి ఆహారాన్ని తీసుకున్నాను. నా శరీరానికి ఓపికొచ్చినట్లయింది అని జెప్పి ఆ మాంసం గూడా ఎంత పొదుపుగా అంటే మరలా అయిపోతే ఇప్పుడల్లా నాకేం దొరకదేమో అనేసి రోజు కొంచెం కొంచెంగా తింటూ సాధన చేయటం మొదలుపెట్టారంట. కొన్ని రోజులైపోయేసరికి ఆ మాంసానికి కూడా పురుగులు పట్టినాయంట. ఇంకా అతను ఆలోచించుకుంటారు. ఇప్పుడు ఈ పురుగుల్ని గనక నేను దులిపేశాననుకో, పురుగుల యొక్క నోటి దగ్గర ఆహారాన్ని నేను తీసేసినట్టయితది. కాబట్టి ఈ మాంసాన్ని ఆ పురుగుల్నే తిననివ్వండి. నేనే మామూలుగా ఉంటాననేసి మరలా ఈ నాచు ఇవన్నీ ఉడకబెట్టుకొని తింటూ ఆ నీళ్లు తాగుతూ జీవితాన్ని గడుపుతూ ఉన్నారంట. తర్వాత ఒకరోజు ఒక దొంగ అటుగా వెళ్తూ అతను గూడా ఇక్కడికొచ్చి రాత్రిపూట ఈ గుహలో ఏమన్నా ఉన్నాయేమోనని జెప్పేసి వస్తే ఇతను అంటారంట, నా దగ్గర ఏమీ లేవయ్యా. నువ్వు పగలపూట వచ్చి ఎతికినా గాని ఏం కనిపించవు. ఈ ఒక్క మట్టి కుండ మాత్రమే ఉంది నా దగ్గర అని చెప్పిన తర్వాత ఇతని మాటలు అవి వినిన తర్వాత ఆ దొంగ గుర్తుపడతాడంట. నువ్వు తోపగావి గదా అంటే అవును అని జెప్పి చెప్తాడంట ఇతను. తర్వాత ఏంటంటే నేను నీకేమి ఆహారం ఇవ్వలేను. నేనే ఇలాంటి స్థితిలో ఉన్నానంటే, సరే నువ్వు నాకు ఆహారం ఏమి ఇవ్వక్కర్లేదులే గాని, నువ్వు రోజు ఏం తింటున్నావో అదే పెట్టు నాకు చాలు అనంటే, అదిగో నీటి కుంట ఉంది. అక్కడ ఈ కుండలోని ఆ కుంటలో నుంచి కొంచెం నీళ్ళు ఈ కుండలో పోసుకొని, ఆ గడ్డి మొక్కలు కొంచెం తెచ్చి దీంట్లో ఏసి ఉడకపెట్టుకొని తాగుతున్నాను నేను. కావాలంటే నువ్వు కూడా అవే తాగు అని చెప్తే, అతను ఆకలికి తట్టుకోలేక ఉడకబెడతారంట. ఉడకబెట్టిన తర్వాత చాలా పలచగా ఉంది. దీంట్లో కొంచెం బార్లీ పిండి ఉంటే ఇవ్వు. లేదంటే కొంచెం మాంసం ఉంటే ఇవ్వు. లేదా కనీసం ఎముకలన్నా ఉంటే ఇవ్వు నీ దగ్గర. అవన్నీ ఏసి ఉడకబెట్టుకుంటే కొంచెం చిక్కబడుద్దేమో. ఇట్లా రకరకాలుగా అడుగుతారంట. అవన్నీ ఏమీ లేవయ్యా నా దగ్గర. నేను ఒట్టి నీళ్ళల్లో ఈ గడ్డి ఉడకబెట్టుకొని అవే తాగుతున్నానంటే, నాకు తాగటానికి కష్టంగా ఉంది. కనీసం కొంచెం ఉప్పన్నా ఉంటే ఇవ్వు. ఉప్పేసుకుంటేనన్నా ఈ నీళ్లు తాగబుద్ధి అవుతాయేమోనని చెప్పి అడుగుతారంట ఆ దొంగ. అది కూడా లేదు నాయనా నా దగ్గర. నేను ఏమీ లేవు. నేను ఒట్టి నీళ్ళల్లో ఆ పచ్చగడ్డి వేసుకొని ఉడకబెట్టుకొని అదే తాగుతున్నాను. అందుకే నేను ఈ వర్ణంలోకి వచ్చానని కూడా చెప్తాడంట. అతను అంటాడంట, నేను ఈ భూమి మీద ఇంతవరకు ఎంతో మంది మనుషుల్ని చూశాను గాని, నీ అంతటి హీనమైనటువంటి వ్యక్తిని నేను ఇంతవరకు చూడలేదు. నువ్వు అసలు మనిషివో, జంతువో, అసలు ఏ ప్రాణివో, ఏ దేశానికో, ఈ భూమి మీద సంబంధించిన వాడివా, లేతే వేరే లోకానికి సంబంధించిన ప్రాణివో కూడా అర్థం కానంత హీనంగా ఉన్నావు నువ్వు. ఇలాంటి జీవితాన్ని ఇంకా ఎందుకు నువ్వు గడుపుతున్నావు? ఊర్లోకొచ్చి ఎవరి దగ్గరన్నా పని చేసుకున్నా, భిక్షమెత్తుకున్నా ఇంతకంటే నీకు మంచి ఆహారమే దొరుకుతుంది. కొంతైనా గాని నీవు ఒక శరీరాకృతిని, మానవాకృతిని పొందగలుగుతావు. ఇంకా ఎందుకు నువ్వు ఈ విధంగా కష్టపడతావు? వచ్చేసేయి. ఏదో ఒకటి ఎంత ముష్టెత్తుకున్నా, కూలి పనికెళ్ళినా నీ నీ ఉదర పోషణకి సరిపడా ఆహారం నీకు లభిస్తది కదా అని జాలి పడతాడండి. మిలారేప గారు అంటారు, నువ్వు జాలిపడే పరిస్థితుల్లో అయితే నేను లేను. వాస్తవానికి ఈ భూమి మీద ఉన్నటువంటి అందరికంటే కూడా నేనే ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉన్నాను ఆధ్యాత్మికంగా. మీరందరూ ఈ ప్రాపంచికం గురించి ఆలోచిస్తున్నారు. అది ఇవాళ ఉంటది, రేపు పోతది. మీరందరూ ఈ జనన మరణ చక్రాల్లో చిక్కుకుపోయి ఉన్నారు అని నేను మాత్రము నా ఆధ్యాత్మిక సాధన వలన నేను ఈ జన్మలోనే బుద్ధత్వాన్ని పొందుతాను. కాబట్టి మీరెవరు జాలి పడే స్థితిలో అయితే నేను లేను. మీ అందరికంటే నేను ఎంత గొప్ప స్థితిలో ఉన్నానని చెప్పి అతనికి వివరించి చెప్తాడనమాట. మామూలుగా ప్రాపంచికంగా ఉండే వాళ్ళకి ఏది విలువైన వస్తువో అది ఆధ్యాత్మిక సాధన చేసే వాళ్ళకి అది విలువ లేనిదిగా ఉంటుంది. ఆధ్యాత్మిక సాధన చేసే వాళ్ళకి ఏది విలువైన వస్తువో ప్రాపంచికంగా ఉండే వాళ్ళకి అది విలువ లేనిగా ఉంటుందని చెప్పి చెప్తారంట. అంటే ఇప్పుడు మనం అందరము డబ్బు, బంగారము, ఉద్యోగము, కీర్తి, హోదా, పలుకుబడి, ఒక అధికారము వీటికి మనం విలువ ఇస్తాము. కానీ ఆధ్యాత్మిక జ్ఞానం, నిజమైన ఆధ్యాత్మిక జ్ఞానంలో ఉండే వాళ్ళకి ఇవేమీ అక్కర్లేదు. కానీ మరి వాళ్ళు ధ్యానం చేస్తూ సాధన చేస్తూ ఉంటే లౌకికంగా ఉండే వాళ్ళకి అది విలువ లేనిదిగా కనిపిస్తుంది అనమాట. అంటే పూర్తిగా వాళ్ళకి వీళ్ళకి
ఏ విషయమైనా కానీ పూర్తిగా తారుమారుగా కనిపిస్తుందని చెప్పి చెప్తారంట. నా సాధన వలన నిజమైన సంతోషం ఇచ్చే స్థితులను నేను పొంది అనుభవిస్తున్నాను. ఆహారం కంటే గుడ్డల కంటే కూడా బుద్ధత్వమే పొందదగిన నా ప్రాణం పోకుండా కాపాడుకోవటానికి చాలని ఈ వస్తువులు నాకు చాలు. నేను చేసినట్లే మీరు అనుసరించటం ఎంతో మంచిది. మీరు నడుస్తున్న జీవితంలో మీకేమీ లోపం కనిపించకపోతే కనీసం మీరు నా మీద జాలి పడటం మానండి. మీకు కుదిరితే నాలాగా మీరు కూడా సాధన చేయండి. లేదంటే మీ దారిని మీరు వెళ్ళండి. అంతేగాని నా మీద అయితే మీరు జాలి పడవద్దు. మీ అందరికంటే నేనే ఎంత ఉన్నత స్థితిలో ఉన్నానని చెప్పి చెప్తారంట. ఇదంతా జరిగే సమయానికి మరుసటి రోజు సాయంత్రం అయిందంట. సూర్యుడు అస్తమించే వేళ అవుతున్నది. ఏ క్షణానైనా మీద పడటానికి మృత్యు పొంచి ఉంది కనుక నేను ఎంతో వ్యర్థంగా మాట్లాడుతూ కాలాన్ని పాడు చేసుకోకూడదు. నేను ధ్యానం చేసుకోవడానికి వెళ్తున్నానని చెప్పి చెప్తారంట. అంటే నీతో మాట్లాడిన ఈ 2 గంటల సమయం కూడా నాకు వృధానే. ఇదే సమయం నేను ధ్యానానికి కేటాయించుకున్నట్లయితే నాకు బాగుండేది. ఇంతకంటే నేను నీతో వాదించి నా సమయాన్ని నేను వృధా చేసుకోదలుచుకోలేదు అనేసి మళ్ళా ధ్యానం చేసుకోవడానికి అనేసి అతను లోపలికి వెళ్తారంట. అట్లా వెళ్తూ అతని తత్వాలన్నీ పాడుకుంటూ ఉంటారంట. వాళ్ళందరూ కూడా తోపుగా అంటేనే శ్రావ్యమైన కంఠము గలవాడ అనే అర్థం కదా. ఫస్ట్ మిలారెప్ప గారు పుట్టినప్పుడే అతను ఏడ్చినప్పుడే అతని గొంతు విని ఇంత కమ్మని గొంతు ఉందనేసి వాళ్ళ నాన్నగారు తోపుగా అని పేరు పెట్టారు. మనం ఫస్ట్ లో చెప్పుకున్నాం కదా. అట్లాగే ఇప్పుడు వీళ్ళు ఈ శ్రావ్యమైన కంఠధ్వని విన్న తర్వాత వీళ్ళు కొంత ఈ పాటలు కూడా వాళ్ళు నేర్చుకుంటారంట. విన్నది గుర్తుపెట్టుకొని వెళ్ళిన వాళ్ళు ఏంటంటే కొండ కిందకి వెళ్ళిన తర్వాత అక్కడ నలుగురు కూర్చునే రచ్చబండలు అవి ఉంటాయి కదా. అక్కడ వీళ్ళలో ఒక అతను ఆ పాట పాడతాడంట. ఆ పాట వినంగలను ఏమైందంటే అక్కడ మిలారేప గారి చెల్లెలు పేట అనే ఒక అమ్మాయి దేశాలు బట్టి వెళ్ళిపోయింది కదా భిక్షాటన చేసుకుంటూ. ఆవిడ విన్నారంట ఈ పాటని ఆ రచ్చబండ దగ్గర ఆవిడ భిక్ష ఎత్తుకోవడానికి వచ్చినప్పుడు. ఈ పాట ఎవరు పాడారంటే కొండ మీద ఒక అతను ఉన్నాడు. అతను పాడితే విని నేను వచ్చి పాడుతున్నాను అని చెప్పి చెప్తాడంట. అతను ఎవరో గాని చాలా ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిలో ఉన్నవాడు అయి ఉంటాడు. ఈ ఈ పాటలో భావం అంతా అలాగే ఉందని చెప్పి చెప్తుందంట. చెప్తే అతను ఏంటి అతను నీ సోదరుడా కాబట్ట ఇంతగా పొగుడుతున్నావు అని చెప్పి అడుగుతాడంట. అతను ఏంటి నిజంగా నువ్వు నా సోదరుని మా అన్నను చూసావా అని చెప్పేసి అమ్మాయి అడుగుతుందంట పేట. అవును, ఆ కొండ మీద ఉన్నాడు. అంత హీనమైన బతుకుతున్నాడంటే అది మాటల్లో వర్ణించలేము. మీ అన్నను చూడాలనుకుంటే ఆ కొండ మీదకి వెళ్ళని చెప్పి చెప్తే ఇంకా ఆవిడ ఆపుకోలేక గాబా వచ్చేస్తంట ఆ అన్న దగ్గరికి. ఇంకా అతను ఎగతాళిగా నవ్వుతాడంట ఇవన్నీ చెప్పి. ఆమె బాధపడుతుందంట. మీకు మా కుటుంబం ఎలాంటిదో మీకు తెలుసు. మా నాన్నగారు చనిపోయిన తర్వాత మేము ఎన్ని బాధలు పడ్డామో తెలుసు. మా అమ్మగారు చనిపోయారు. మా అన్నయ్య దేశాలు పట్టిపోయాడు. నేను భిక్షాటన చేసుకుంటున్నాను. ఎలాంటి వాళ్ళం ఎలా అయిపోయాము. మీకు కనీసం మా మీద జాలి కూడా ఉండదా. ఇంకా మీ అందరూ కలిసి మా గురించి ఎగతాళిగా నవ్వుతున్నారు అనేసి అమ్మాయి బాధపడుతుందంట. ఇంత కష్టాలలో ఉన్న మమ్మల్ని చూస్తే మీకు నవ్వెలా వస్తుందని చెప్పి వాళ్ళ అన్నను తలుచుకొని వాళ్ళు పడిన కష్టాలన్నీ తలుచుకొని ఏడుస్తంట. ఏడుస్తా ఉంటే అప్పుడు ఈ జేసీ అనే అమ్మాయి కూడా పేటాన్ని వెతకటానికి ఆవిడ కూడా అన్ని ఊర్లు తిరుగుతానే ఉంటదండి. ఈ పేటాన్ని చూసి జేసీ చెప్తారంట మీ కొండ మీదే ఇక్కడ మీ అన్నయ్య ఉన్నారు అనేసి. ఇంకా ఆవిడ నిర్ధారించుకొని కొండ మీదకి వెళ్తారనమాట. మేడం కంటిన్యూ చేద్దామా ఆపేద్దామా? ఓకే మేడం, స్టార్ట్ చేద్దాం. ఓకే మేడం.
ముల్లరేప గారి జీవిత చరిత్ర. తను తిరిగి ఇన్ని రోజుల తర్వాత వాళ్ళ మదర్ దగ్గరికి, అంటే తన తల్లి దగ్గరికి రావడం జరుగుతుంది. కానీ అక్కడికి వెళ్ళాక చూస్తే అమ్మ అనేది లేకపోవడం అనేది ఎంత బాధ అనిపిస్తుందో. మా అమ్మ పోయింది అన్న విషయం కూడా ఆయనకు తెలియదు. కానీ అమ్మని చూద్దాము, కలుద్దాము, వాళ్ళ చెల్లెల్ని అందరినీ చూద్దాము అని వస్తాడు. కానీ అక్కడ ఆ వాతావరణమే లేదు. అది కూడా అమ్మ పోయి ఎన్ని సంవత్సరాలు అయిందో, అలాంటి పరిస్థితి అక్కడ రావడము, చెల్లెలు ఊర్లు పట్టుకొని వెళ్ళిపోవడం అనేది ఎంత బాధాకరంగా ఉందో అసలు. అదంతా వింటుంటూనే ఆయన అక్కడ కూర్చొని బాధపడ్డాడు అంటే కూడా చాలా బాధగా అనిపిస్తుంది. ఊహించుకొని అతను రావడమే కలవాల వాళ్ళను అనేసి. కానీ అక్కడ అసలు అమ్మ అనే లేకపోవడం అయితే వాళ్ళిద్దరిని తను ధ్యానంలో కలిసిపోవడము, ఉన్నత లోకాలకు పంపించడము ఏదైతే ఉందో అక్కడ చూడటము అనేది కూడా అద్భుతమైన విషయము. అలాగే తిరిగి ఆ ఊర్లో వాళ్ళకు కూడా ఆ భయాన్ని పోగొట్టడం, అలా లేదు నేను ఇప్పుడు బాగా మారిపోయాను అంటే, ఇంకా వాళ్ళలో అంత భయం ఉంది అంటే ఎలాంటి పరిస్థితుల్లో ఉండినారో వాళ్ళు అప్పుడు. ఆ చిన్నతనంలో చేసిన పని వల్ల ఇప్పటికీ కూడా ఆయన పేరు తెలిసినా కూడా ఇంకా భయపడుతున్నారు వాళ్ళందరూ కూడా, అమ్మో అనేసి. అంటే ఎంత భయానకంగా సృష్టించినారు అప్పుడు అనిపిస్తుంది అది కూడా. అలాగే ఇంకా వాళ్ళ తిరిగి చెల్లెల్ని కలుసుకోవడము, ఆమెను కలుసుకునే దగ్గరికి రావడము, అంతా కూడా చాలా చక్కగా వివరించుకుంటూ వచ్చినారు మేడం. చాలా బాగుంది. అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే వాళ్ళ పిన్ని గారిని అతను క్షమించగలుగుతాడు. క్షమించడము. అంత ఆ పాట ఏదైతే పాడారన్నారో అది అది అనుకుంటే కూడా అంటే చూడు, నేను ఇలాంటి స్థితికి రావడానికి కారణమైంది మీరే కదా, లేకపోతే ఇలాంటి స్థితికి నేను రాను కదా, దానికి కారణం మీరే కదా, మీరు సరిగా ఉండింటే ఇవన్నీ జరిగేది కాదు కదా అని. నేను నా సంపదలను అనుభవిస్తూ విలాసవంతమైన జీవితాన్ని గడిపేవాడిని, నేను అందరిలాగా ప్రాపంచికంగా ఉండేవాడిని నేను అని ఏ పిన్ని మీద కోపంతో క్షుద్ర విద్యలు నేర్చుకున్నారో అవన్నీ పోయి ఆ పిన్ని గారిని క్షమించేటంతటి గొప్ప స్థితికి ఆయన చేరుకున్నారన్నమాట. అది అతని నిజమైన సాధన ఏంటనేది అతను మనకు తెలియజేశారు. చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మేడం. ఓకే మాస్టర్స్, మీరు కూడా ఎంత చక్కగా ఉంది కదా ముల్లరేప గారి జీవిత చరిత్ర. ఆయన ఎన్ని కష్టాలు పడ్డారు, ఎలా జరుగుతోంది అదంతా కూడా వింటూ ఉన్నాం మనము. మీరు కూడా మాట్లాడండి చక్కగా. మేడం గారికి ధన్యవాదాలు తెలియజేద్దాము. అన్నిటి చేసుకొని మాట్లాడండి. అందరు వీడియోస్ ఆన్ చేసుకోండి, రోజు చెప్తున్నాను. ఎక్సలెంట్ మానవ్, చాలా బాగా చెప్పారు. చాలా అద్భుతంగా ఉంది ముల్లరేప గారి జీవిత చరిత్ర. నేను మొన్న అయిపోయిందేమో అనుకున్నాను కానీ ఇంకా ఉందని నిన్న రోజు క్లాసులు ఏంటో అర్థమైంది. పాప ఆయన తల్లిని కలుద్దామని వచ్చారు, ఈ లోప పోవడం అనేది అది చాలా బాధాకరమైన విషయం. అలాగే వాళ్ళ చెల్లెల్ని కూడా కలుసుకుని మళ్ళీ ఇంకా రేపు కూడా క్లాస్ వింటే మరి ఇంకా చెల్లెలు కలుసుకున్న తర్వాత ఎలా ఉంటుంది అన్నది రేపు క్లాస్ లో తెలుసుకోవాలి. ఓకే అండి, ఓకే అండి. అదేండి, ఒక చెడు జరగడం వల్ల ఒక మంచిగా అని వాళ్ళ పిన్ని గారు అలాగా అప్పుడు తిట్టి పంపించడం వల్ల ఆయన మంచి జ్ఞాన స్థితిలోకి వెళ్ళి మంచి జ్ఞానాన్ని సంపాదించుకున్నారు. వాళ్ళ పిన్ని గారిని క్షమించి ఆ మాట చెప్తారు, మీరు మా పట్ల ఈ విధంగా ప్రవర్తించబట్టి నేను ఇంత బుద్ధత్వాన్ని పొందగలిగాను అనేసి, అందుకే క్షమిస్తున్నాను నేను మిమ్మల్ని అని చెప్పి చెప్తారన్నమాట. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా మాస్టర్స్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. థ్యాంక్ యూ మేడం, బాగా చెప్పారు. ఆయన తిండి రాకపోయినా కూడా నీళ్లు మరగబెట్టుకొని తాగి కూడా ఇట్లా ధ్యానం చేసుకుంటా అట్లా ఆధ్యాత్మికలో ఉన్నారంటే అది గొప్పగా. ఇప్పుడైతే ఒక పూట అయినా ఉండలేము అసలు. అమ్మో ఏం కాదులే, చేయకపోతే మళ్ళీ తినాల ముందని అంటాం ముందే. అప్పుడు ఆయన అట్లా చేశారు, సాధన చేయటం బాగా చేశారు సాధన.
ఆ తల దగ్గర నుండి ఛాతీ వరకేమో నీలపు రంగులోకి, ఛాతీ దగ్గర నుండి పాదాల వరకు ఆకుపచ్చ రంగులోకి మారిపోతారంట. కేవలం పసరు నీళ్లు తాగటం వల్లనే. అదే రోజు అక్కడ ఉన్నటువంటి పువ్వులు, ఆ పువ్వుల రంగు, ఆ పసరు రంగు అతని ఒంటికి పట్టి ఆ రంగులోకి మారిపోతారంట అతను. అంత ఇబ్బంది పడి కూడా అట్లా ఉన్నారంటే మరి ఇక అంత ఇబ్బంది పడుతూ కూడా సాధన ఆపకుండా సాధన ఇంకా చేసేసారు. గురువు గారికి ఏమని ప్రార్థిస్తారంటే, ఏ క్షణమైతే నా మనసు లౌకికం వైపు వెళ్తుందో ఆ క్షణమే నేను చనిపోవాలి అనేసి ఒక శపథం కూడా చేసుకున్నారంట. అదే గురువు గారు ఆ మాటకు కూడా కట్టుబడి ఉన్నారు మంచిగా మరి. అవును. అందుకే ఆయన మరి చరిత్ర అట్లా చెప్పడానికి కూడా ఇప్పుడు వినగలుగుతాను అట్లా ఉండబట్టే. అంతే కదా. థ్యాంక్ యూ మేడం, బాగా వివరించి చెప్తున్నారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇంకా మాస్టర్స్ ఇంకా ఎవరైనా మాట్లాడతారా? నేను అంత పేదరికంగా ఉన్నారే, ఆ పేదరిక స్థితికి ఎందుకు, ఏదన్నా ఆస్తి తీసుకోవచ్చు కదా అంటే, నేను ధ్యాన స్థితిలో చాలా ఉన్నత స్థితిలో ఉన్నాను, నేను పేదరికంలో ఉన్నాను అని అనుకోవట్లేదు, నాకు ఇదే ఆనందము అని చెప్పడం కూడా ఆ దానికి నిదర్శనం. ఆ నీళ్లు తాగి బతకడం ఏంటి అని ఆ దొంగ అడిగితే కూడా నేను ఉన్నత స్థితిలోనే ఉన్నాను అని చెప్పడం కూడా. ఎవరు జాలిపడే హీన స్థితిలో నేను లేను. లేను, వాస్తవం చెప్పాలంటే ప్రపంచంలో ఉన్న అందరికంటే నేనే ఉన్నత స్థితిలో ఉన్నత ఉన్నాను. స్థితిలో. థ్యాంక్ యూ మేడం. అలాగా ప్రతి పేజీ, ప్రతి లైన్ కూడా, ప్రతి మాట కూడా విలువైనదిగానే అట్లానే ఉన్నది బుక్ లో. అవును మేడం, అవును, ప్రతి మాట అంతే విలువగా ఉంది, అంతే ప్రతి పదము కూడా అంతే గొప్పగా ఉంది ఇందులో, అంత అద్భుతంగా ఉంది, దానికి అంత ప్రతి మాటకు కూడా అంత విలువ ఇచ్చేలాగా ఉంది. చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. తిరిగి రేపటి సెషన్ లో కూడా మిగిలినది ఇంకా ఏం జరుగుతుంది, వాళ్ళ చెల్లెల గురించి ఏమి అనేది కూడా తెలుసుకుందామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. తిరిగి రేపటి క్లాస్ లో కలుసుకుందాం. ఓకే మాస్టర్స్, అందరికీ కూడా ధన్యవాదాలు. తిరిగి రేపు క్లాస్ లో కలుసుకుందామండి. మిగిలిన విషయాలు కూడా తెలుసుకుందాం ఏం జరిగింది అనేది. థ్యాంక్ యూ మాస్టర్స్, అందరికి మీ అందరికీ కూడా థ్యాంక్ యూ.